Hello everyone, very good afternoon. This is Karthik, and thank you very much for your quick response in such a short notice. I know every day I try to think something different and I try to work a little different. It's all a laboratory experiment kind of. So I always try to see if we can try something new, like reaching the people on a different line. So నేను ఇవాళ కొంచెం తెలుగులో కూడా I'm going to interact with people. ఎందుకంటే ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ పోతే ఐ మైట్ ఫర్గెట్ తెలుగు ఇన్ బిట్వీన్ ఐమ్ షూర్ ఆఫ్ ఇట్. సో అందుకే టైటిల్ కూడా హ్యావ్ ప్రిపేర్డ్ ఇట్ ఇన్ both the ways, like I'm going to interact with people in every way. So this is what it is. Now primaryగా నేను ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే we have lot of people around us today who are really unemployed. దీన్ని ఒక సీరియస్ నోట్లో when we try to explain the things with a presentation, or when we try to explain the things with a kind of you know um, presentation or PPT or any kind of lecture kind of చేసాం అనుకోండి, what will happen, people would really get bored. No, I thought like let us make some entertaining thing where we mix fun, we mix emotions, and we mix everything in this, right? So this is what I'm just trying to go with. And before I start with the actual session, let me wish you all a very, very, very happy Friendship Day. And I'm really happy that 31 people have quickly responded and they are here today with me. Absolutely lovable. Thanks to everyone and great. So I know there are certain people who cannot understand Telugu here, so I'm mixing both the languages. నేను తెలుగులో ఏదైనా చెప్తే ఇమ్మీడియట్గా అది ఇంగ్లీష్లో కూడా వస్తుంది, లేదా if I say something in English, I'll translate it into Telugu. Unemployed అనే ఒక వర్డ్ ని తీసుకొని when we try to make a story around this particular aspect, what will happen, ఎలా ఉంటుందంటే వినడానికి చాలా ఇబ్బందికరంగాను, అయ్యో వాడికి జాబ్ లేదట, అయ్యో వాడు ఇలా ఉన్నాడట అంటే people start sympathizing, people start showing lot of things. నాకు బాగా గుర్తుంది, I used to have a person in my life. I mean, like, I remember one guy who suffered a lot in getting a job. He really suffered like anything. నాతో పాటు ఇంజనీరింగ్ చేశాడు. And this guy, baga manchi topper, he's not like me. I mean, he had about 81% of percentage in graduation. బాగా చదువుతాడు, మీరు నిద్రలో లేపి అడిగినా ఏమడిగినా చెప్పగలడు, అంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతున్నాను నేను. సో హీఈస్ అ వెరీ గుడ్ ఫెలో ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ఎవ్రీథింగ్. సో ఆఫ్టర్ అవర్ ఇంజనీరింగ్ దెన్ ద డేస్ హ్యావ్ స్టార్టెడ్ వేర్ వీ హ్యావ్ టు హంట్ ఫర్ ద జాబ్. ప్రతి ఒక్క అన్ఎంప్లాయిడ్ లైఫ్ ఎలా ఉంటుంది అని అంటే, ద మూమెంట్ యువర్ కంప్లీటెడ్ విత్ ద గ్రాడ్యుయేషన్, ఇంట్లో ఒక ప్రెషర్. నేను లోకల్ సినిమా అదేదో ఒకటి ఉంది, దాంట్లో నెక్స్ట్ ఏంటి మీ గోల్ ఏంటి అని. సో ప్రతివాడు అడగడం మొదలు పెడతాను, బాబు గ్రాడ్యుయేషన్ అయిపోయిందా, వాట్ నెక్స్ట్, ఏమా అయిపోయిందా డిగ్రీ, ఏంటి నెక్స్ట్. ఐ మీన్ దిస్ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్స్ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఆన్, ఐ మీన్ లైక్ ఎలా ఉంటాయంటే వినడానికి కూడా యూ ఫీల్ లైక్ సంథింగ్ ఈస్ పించింగ్. చాలా మందికి ఉంటుంది అది. అరే వాట్ ద హెల్, పొద్దున లేచిన దగ్గర నుంచి ఎవ్రీబడి క్వశ్చన్స్ మీ, వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు డూ నెక్స్ట్, వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే చెస్ ఈ నదులుకొని ఎక్కడికైనా పారిపోదాం అనిపిస్తుంది కొంతమందికి. యూ జస్ట్ ఫీల్ లైక్ రన్ అవే ఫ్రమ్ హియర్, బట్ ఇట్ ఈస్ నాట్ ద సొల్యూషన్, రైట్? See, when you wanted to stay with some people, you have to stay at any cost. Number one is your family. సో ఇంట్లో వాళ్ళు మనల్ని 10 సార్లు ఏది అడగకూడదు అని అనుకుంటే, దెన్ బెటర్ లెట్స్ నాట్ గివ్ అన్ ఆప్షన్ టు ఆస్క్ ఎనీథింగ్. సో ఇక్కడ ఏం జరిగింది, నా ఫ్రెండ్ వాడు, హీఈస్ అ వెరీ నైస్ గై, ఇంటెలిజెంట్, గుడ్ ఇన్ సబ్జెక్ట్, ఎవ్రీథింగ్. బట్ ట్రస్ట్ మీ, he took almost 4 years to get a job. 4 ఏళ్ళు పట్టిందండి. నేను అప్పటికే ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఇన్ 2004 అండ్ ఐ వాజ్ అఫ్ కోర్స్ నాదేం పెద్ద జీతం ఏం కాదు. 2004లో ఐ వాజ్ డ్రాయింగ్ ఓన్లీ 1800 రూపీస్. 1300 అన్నారు, దెన్ దే పెయిడ్ 1800. 1800 rupees was my salary in the beginning of my career, and I was living in Dilshuk Nagar, and I was traveling to high tech city next to the building which is called Asindas IT Park today. అందులో ఒక కంపెనీలో వర్క్ చేశాను. సో ఈ రోజుల్లో 1800 ఇస్తుంటే ఎవడు పని కూడా చేయడు. whenever I go to office, whenever I start walking towards office, whenever on weekends బోర్ కొట్టొస్తే, అంటే నేను జాబ్లో ఉన్నాను కాబట్టి చూస్తే, I used to find kilometers of people standing in the lines. ఇవాళ కూడా when you go to Raheja IT Park in Hyderabad, when you go to Manyata IT Park in Bangalore, when you go to IT parks near Velachery in Chennai, ఎక్కడికి వెళ్ళినా కూడా
యూ స్టిల్ ఫైండ్, అంటే ఇప్పుడంటే కరోనా టైం, ఇప్పుడు పోతే కొడతారు, అది వేరే విషయం. పీపుల్ డోంట్ గో అవుట్. బట్ వెన్ ఎవర్ సమ్వన్ ఈస్ గోయింగ్ అవుట్ అండ్ వెన్ ఎవర్ సమ్వన్ ఈస్ ట్రయింగ్ టు అప్లై ఫర్ ఎ జాబ్ ఆర్ గెట్ ఎ జాబ్, యూనో వాట్, పెద్ద పెద్ద లైన్లు, కిలోమీటర్లు యూ ఫీల్ లైక్ వామ్మో ఏంటి ఇంతమంది ఉద్యోగంలో లేరా అని. In a academic year, almost 10 lakh graduates are getting passed out minimum. Only 2% are getting jobs. మిగతా వాళ్ళు ఏమవుతున్నారు? అరే ఉద్యోగం వస్తుందా? వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అది అడక్కు. యూ డోంట్ నో వెన్, ఐ మీన్ దట్ గై డజంట్ నో వెన్ హీ విల్ గెట్ ఇట్. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ వీడికి అన్నీ ఉంటాయి. మా వాడి దగ్గర ప్రాబ్లం ఏంటంటే వాడు హీ వాజ్ వెరీ నాలెడ్జబుల్, వెరీ ఇంటలెక్చువల్, వాడు హీ వాజ్ వెరీ షార్ప్ అన్నీ. బట్ హీ కుడ్ నాట్ ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు. మీరు టెక్స్ట్ బుక్లో ఏ పేజ్లో ఏ వర్డ్ ఉందో చెప్పమనండి, హీ విల్ టెల్ యూ దట్. He will not even stop. He will straight away tell you that, yes, I will do this. నాకు దీని ఆన్సర్ ఏంటో చెప్పు. వాడిని అర్ధరాత్రి 1 గంటకి నిద్రలో లేపి అడిగినా చెప్తాడండి. He can explain what he read. I mean, like, he can tell whatever he read from that book. But if you ask something out of the box, he's gone. సో ఇట్లా మనం బట్టీలు పట్టి 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 ఇసుక బట్టీలు కట్టినట్టు ఇంతంత బిల్డింగ్లు కట్టి బుక్స్ని, you read the books undoubtedly, but don't you think that by hearting is a wrong formula? ప్రతి ఓడు బై హార్ట్ చేయడమే, ప్రతి వాడు ఏదో ఒకటి చెప్తూ ఉండడమే. అండ్ యా, అవర్ పీపుల్ సేస్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్. ముందు ఇక్కడ మన స్కల్ ఎట్టుందో చూసుకోవాలి కదా. అరే దిమాక్లో స్టఫ్ ఉందా? మన దిమాక్లో గూగుల్ డ్రైవ్ ఉందా? మన గూగుల్ డ్రైవ్ పక్కన పెట్టి ఊర్లో గూగుల్ డ్రైవ్ మీద డిపెండ్ అయితే ఎట్లా? you're not supposed to do that. See, today I'm not talking to you all like a, what do you say that, ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ అనో లేకపోతే ఒక మెంటర్ గానో కాదు. I'm just talking to you all like a friend who is trying to help you all, those people who are going to get employed or who are looking out for jobs. కరోనా టైంలో ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉందండి. కరోనా టైంలో మన వాళ్ళందరూ అనుకుంటారు అయ్యా ఇంట్లోనే ఉన్నాం, అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది. బట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కడ లేదు. సి, యూ క్రియేట్ యువర్ ఓన్ ఎంప్లాయబిలిటీ. హూ ఇస్ స్టాపింగ్ యూ? ఎవడు ఆపడు కదా. మనల్ని మనమే చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు మంచిగా ఫుడ్ చేయడం తయారైంది అనుకోండి, ఐ స్టార్ట్ ఆర్డరింగ్ డెలివరింగ్ ద ఫుడ్స్. ఎక్కడో చోట పెట్టుకుంటా, లేకపోతే ఇంట్లో చేస్తే సైలెంట్గా ఎవరెవరు కాన్ఫిడెన్షియల్ ఆర్డర్స్ తీసుకుంటా, వాళ్ళకి నేనే బండ్లో పోయి సేఫ్గా ఇచ్చొస్తా. మేబీ దట్ కెన్ బి డన్. లేదా ఫుడ్ వదిలేద్దాం. ఐ లైక్ సమ్ క్రియేటివ్ వర్క్స్, ఐ డూ ఇట్. ఒకరిని పట్టుకుంటా, అరే నువ్వు నాకు హెల్ప్ చేయి, నాకు వెబ్సైట్లో పెట్టు. సి, మన మన దరిద్రం ఏంటంటే, తెలుగులో చెప్పాలంటే, మన చుట్టూ ఆప్షన్స్ అన్ని ఓపెన్లో ఉంటాయి, మనం ఏది పట్టించుకోం. we always think about one thing, ఎందుకంటే కాలేజ్లో మనల్ని గ్రైండింగ్ చేసి పెట్టారు. వీఆర్ వెరీ మచ్ గ్రైండెడ్ లైక్ ఎవ్రీథింగ్ ఇన్ ద కాలేజ్. లైక్ after your graduation there is building called this particular company, you need to get a job in that company, you need to work like a robot, and that company will not allow unless or until we have some skills. Now what is that we will do? అమీర్పేట్ బ్యాచ్. అమీర్పేట్ में ఏం జరుగుతుందో వాళ్ళకే తెలుసు. పీపుల్ స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అట్ అమీర్పేట్. పోనీ ఒక్కడికన్నా జాబ్స్ వస్తున్నాయా? 10 మంది వెళ్తే ఒకరికో ఇద్దరికో వస్తున్నాయి. మిగతా వాళ్ళు అక్కడ ఏ లెవెల్లో క్లాసులు జరుగుతున్నాయి, అక్కడ ఏం చెప్తున్నారు, ఎవ్రీబడి నోస్ ఇట్. సో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అస్సలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటకు వచ్చే లోపల డూ వీ నో వాట్ ఎగ్జాక్ట్లీ వీ నీడ్? నా 17 ఏళ్ల సర్వీస్లో ఎంతమందిని రిజెక్ట్ చేయాలని అంతమందిని రిజెక్ట్ చేశా. ఎంతమందితో డిస్కషన్ పెట్టాలని అంతమందితో డిస్కషన్స్ పెట్టా. I have seen people across pan India. I have seen people across Germany, Netherlands. అంటే ఇవన్నీ ఎందుకు తిరిగాము అని అంటే, ఓకే, థ్యాంక్స్ గిరి గారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి చోట నేను చేయలేను, నాకు అది రాదు. ఈ మధ్యలో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అంటే 2 చెప్తున్నా ఇక్కడ ఫ్యాషన్ అంటే. ఒకటి, ఉద్యోగం రాకపోతే హెచ్ఆర్ని తిట్టేయడమే. మామూలుగా తిట్టరు, ఓ రేంజ్లో తిడతారు. ఎలా తిడుతుంటారో నేను లైవ్గా చూసాను. వీడు ఒక హెచ్ఆర్, వీడు జాబ్ ఇవ్వడు, మళ్ళీ మనల్ని ఇంతసేపు కూర్చోబెట్టడం. పోనీ మనోడి దగ్గర ఉన్న పొట్ట ఓడిస్తే ఒక అక్షరం ఉందా అంటే, పేపర్ మీద ఒక తామరపత్రంలో దే సే దట్ ఐ హ్యావ్ 80%, ఐ హ్యావ్ 70%. బట్ వెన్ వీ టాక్ ద రియాలిటీ, ఇట్స్ ఎ డక్ అవుట్. వై? వాడి దగ్గర ఎన్ని మార్కులు ఉన్నాయని మనకు అనవసరం అండి. డజంట్ మ్యాటర్ హౌ మచ్ పర్సంటేజ్ ఈ స్కోర్డ్. అండ్ వాట్ ఎవర్ యూ డిడ్, కెన్ యూ స్పీక్ ఇట్ అవుట్ ఆర్ నాట్? కెన్ యూ ఓపెన్ ద మౌత్ అండ్ స్పీక్? సో ఇక్కడ ఒక రీజన్, విల్ స్కోర్ ద హెచ్ఆర్. నెంబర్ 2, వీఆర్ నాట్ అప్స్కిల్లింగ్.
అరే మార్కెట్ ఇండస్ట్రీ అంతా ఈస్ట్ లో పోతుంటే మనం వెస్ట్ లోకి పోయి వి వాంట్ టు సిట్ హియర్ అండ్ లెట్ ద స్కిల్స్ కమ్ టు మీ అంటే హౌ విల్ దే కమ్? దిస్ ఇస్ అనదర్ ఫేట్. We feel like, you know what, I should get to know what the industry requires and someone should tell me that I should learn this and then only I'll go and learn. ఈ రోజు నేను ఒక 10 మందిని హైర్ చేసుకుందామనంటే ఒక్కొక్క యంగ్స్టర్తో మాట్లాడుతుంటే యు నో వాట్ సార్ట్ ఆఫ్ ఆన్సర్స్ ఐఎమ్ గెటింగ్ యాజ్ అ ఫ్రెషర్. హౌ మచ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ద శాలరీ అని అడిగితే ద ఫస్ట్ ఆన్సర్ 25K, 30K. కే ఏంటి, కిలోలు ఎర్రగడ్డలు ఉల్లిపాయలు అమ్ముతున్నానని నేను అన్నా కాదు కదా. సో ఒక ఎలా ఉంటుంది అంటే నేను ఇంకా అన్ఎంప్లాయిడ్ దాకా రాలా, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ జనరల్ థింగ్స్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఏం కావాలో మనకు క్లారిటీ లేదు, మనం ఏం చదువుతున్నామో మనకు క్లారిటీ లేదు, మనం ఏం అవ్వాలనుకుంటున్నాం మనకు క్లారిటీ లేదు. ఇంటర్వ్యూలో హెచ్ఆర్లో క్వశ్చన్ అడుగుతారు, వేర్ వుడ్ యూ లైక్ టు సీ ఆఫ్టర్ 5 years? మరి ఇది ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు బీ ఇన్ ఎ పొజిషన్ వేర్ యూ ఆర్ టుడే. ఇది ఒక దరిద్రమైన ఆన్సర్ ఇస్తారండి. ఐ వుడ్ లైక్ టు బీ ఇన్ ఎ పొజిషన్ వేర్ యూ ఆర్ టుడే అని అడిగితే ఎవడన్నా ఆన్సర్ చెప్తే నేను రిటర్న్ ఏం తెలుసా, నాకు ఒక 10 లోన్లు ఉన్నాయి నువ్వు కడతావా అని అడుగుతాను. ఐఎమ్ హ్యావింగ్ సమ్ లోన్స్, then if you want to be in my position, chalo you also take those loans and you pay. Then he says no sir, I can't do that. Then what is that he will do? Nothing. He will not do anything. The only problem is we are thinking that we are too smart enough. అరే ప్రపంచంలో ఉద్యోగాలు లేవని ఎవరు చెప్తున్నారు సార్? నాకు అర్థం కాదు. ఎవ్రీవన్ ఈజ్ ఎంప్లాయబుల్. there are ample number of jobs. There are two ways. There are jobs, there are ways to create jobs. People say that I wanted to be an entrepreneur. అరే ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే ఏం కావాలి, వాట్ ఆర్ ద క్వాలిటీస్ అని అన్న అనుకోండి, ఇప్పుడే వస్తాను సార్ అంటాడు. ఏమైంది అని అంటే ఐ విల్ గో అండ్ ఓపెన్ మై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. పోనీ నీకు జాబ్ ఇస్తే నీకు ఏమొచ్చో చెప్పు. సార్ నాకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వచ్చు సార్. ఓ ఎంఎస్ ఆఫీస్లో ఏమొచ్చు సార్? నాకు వర్డ్ వచ్చు సార్. వర్డ్లో ఏమొచ్చు? వర్డ్ వచ్చు సార్. దిస్ ఇస్ వాట్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్. ఇంకొంతమంది ఉంటారు, వాడు ఏదేదో మాట్లాడతాడు టెక్నికల్గా. అసలు మన ప్రాజెక్ట్ విషయానికో మన రిక్వైర్మెంట్కి వచ్చామనుకోండి ఏం మిగలదు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఆల్సో కిల్స్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సార్. అసలు కాన్ఫిడెన్స్ అనే మాట వెళ్ళిపోయింది ఎక్కడి నుంచో. మనం వీఆర్ ఓవర్ కాన్ఫిడెంట్, ఆల్రెడీ కాన్ఫిడెంట్ వెళ్ళిపోయింది. నార్మల్ కాన్ఫిడెన్స్ కూడా పోయింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మర్చిపోయాం. ఓవర్ కాన్ఫిడెన్స్, అమ్మాయి స్పందన చెప్పినట్టు. పీపుల్ ఫీల్ లైక్ ఓకే వాట్, కొడితే ల్యాంబోర్గిని, కొంటే రేంజ్ రోవరు. అరే ముందు మనకి ఇక్కడ 10 రూపాయలు సంపాదించేకి అడ్రస్ లేదు కానీ హౌ ఇస్ దట్ వీ కెన్ మేక్ బిగ్ డ్రీమ్స్? యూ డ్రీమ్, but what are the ways to achieve them is important. Now let me come back to this unemployed fellow. Unemployment is a very 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 painful activity. I don't know how many of you know the status of world today. There are lakhs of people who are unemployed, right? Number one. Number two, the one suggestion I can give is stop depending on people. You start doing whatever you can do. ఇవాళ నీ చేతిలో ఇంటర్నెట్ ఉంది, యూ హ్యావ్ ఎ స్మార్ట్ ఫోన్, యూ హ్యావ్ సమ్ స్కిల్, చలో మేక్ అ ఫేస్బుక్ పేజ్, make a video, make some videos out of it and start publishing it over online. Let the people look at you and let them start buying. I spoke with few students since the last 1 week low, and all these students, boys and girls, both of them, okay, ఎలా ఉన్నారు అని అంటే దే స్టార్టెడ్ సేయింగ్ సార్ దీస్ ఆర్ ద ఆర్ట్ వర్క్స్ ఐఎమ్ డూయింగ్. ఒక అమ్మాయి చూపించింది హ్యాండ్ వర్క్స్ ఇవి, నేను ఈ జ్యువెలరీ చేశాను, ఈ బ్యాంగిల్స్ చేశాను. ఒక అబ్బాయి అంటే తను ఏదో పేపర్ వర్క్స్ చేశాడు, అవన్నీ చూపించాడు. I said, chalo, let us plan and let us put everything online and let us sell and you earn the money. Let us earn the money out of it. ఎందుకంటున్నానంటే we have lot of options in hand today, but the only challenge is we are not in a position to actually see, okay, what is that we need. మాకు మార్కెట్లో జాబ్స్ లేవు, లేకపోతే మార్కెట్లో నాకు అది రావట్లేదు, నాకు ఇది రావట్లేదు. హై కాన్ఫిడెంట్ వితౌట్ కంటెంట్ ఈస్ కాల్డ్ ఓవర్ కాన్ఫిడెంట్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక స్టఫ్ ఉంటుందండి. ఇప్పుడు నేను 3 monthsగా కోవిడ్ టైం, సో there are no jobs in the market. I'm somehow managing myself and I'm managing my team. This is absolutely good, right? So if you look at the backside, you'll find a lot of toys. I don't know how many of you can see it. See, a lot of toys are there. I mean, even me convinced only 2. I have ample things. I spend time with the toys. I make small videos with my toys. I try to reach people in different ways. One of 2 minutes every record chesanu. And now I'm going to do few more today. I'm going to start sessions with toys. Only the toy will talk to people. I'm trying to do that. I'm a passionate photographer. So I do photography, I upload it. People started buying my wallpapers. People said like, you sell it to me. Your photography is good. నేను ఇప్పుడు నా ఒక్కొక్క ఫోటో ఇంత అని అమ్ముతున్నాను.
అరే నో జాబ్ ఈజ్ దట్ బ్యాడ్ బాస్. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ మనం వి థింక్ టూ మచ్. వామ్మో నేను ఇప్పుడు ఈ పని చేస్తే ఎవరేమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది. నేను ఇంతకుముందు చాలా సెషన్స్లో చెప్పాను, ప్రతి ఒక్కడికి ఒక్కొక్క గొప్ప గొప్ప రోల్ మోడల్ ఉంటారు. ఒక ఆయనేమో అబ్దుల్ కలాం ఉంటారు, ఒక ఆయనేమో ఇంకొక ఆయన అంటారు, బ్లా 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 బ్లా. నేను కూడా గొప్ప వాళ్ళే తీసుకున్నా ఇద్దరిని, చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్. ద రీజన్ ఇస్ దే డోంట్ బాదర్ వాట్ ద వరల్డ్ థింక్స్, దే జస్ట్ వాంటెడ్ టు డూ వాట్ దే డూ. That's it. They never care what the world is thinking about them. They never bother what the world is looking at. They say like, this is what I wanted to do and I'm able to do it. I'm not sure how many of you are interested to listen to all these things. If any one of you, I mean, ikkada unna vallu gaani lekapothe even whoever are there outside, if someone thinks that the future is going to be very easy, I'm going to make a wonderful career out of it. My first question to those people, what is your plan to make a career? And what are your backup options in case if you lose the job? ఇవాళ జాబ్ పోయి నా లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే నా డెసిగ్నేషన్ని చూసి ఎన్ని ప్రొఫైల్స్ రావాలంటే అన్ని ప్రొఫైల్స్ వస్తున్నాయండి. పీపుల్ ఫీల్ లైక్ ఐ కెన్ హెల్ప్ సంథింగ్. యా, ఐఎమ్ రెడీ టు డూ ఇట్, బట్ వేర్ ఈస్ ద మార్కెట్? అండ్ ఐఎమ్ ఇన్ రిటర్న్ ఐఎమ్ టాకింగ్ టు పీపుల్, అరే అన్న ముగ్గురు నలుగురు కలిసి ఒక దుకాణం పెట్టుకుందాం, లెట్ us వర్క్ సంథింగ్. నీకేమొచ్చు నీకేమొచ్చు నీకేమొచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఏదో ఒకటి చేద్దాం, మనం నలుగురు కలిస్తే ఎవడో ఒకటి కొంచెం నెట్వర్క్ ఉంటుంది, వాడు హెల్ప్ చేస్తాడు. నో, పీపుల్ డోంట్ వాంట్ టు కమ్ అవుట్. దే సే లైక్, యు నో వాట్, మై ఫ్యామిలీ ట్రీట్స్ ఇట్స్ వెరీ సిక్. నేను చేస్తే ఒక టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలో చేయాలా, నెలకు ఒక 50,000 1,00,000 తెచ్చుకోవాలా. ఇక్కడ మనం తినడానికి వైట్ రైస్కే గతి లేదంటే అక్కడ బ్రౌన్ రైస్ అడిగిండంట. అట్లుంటుంది ఇది. మనకు అసలు తినడానికే ఇక్కడ ఆప్షన్ లేదు, ఇంకా మనకి స్పెషల్ రైస్, బిర్యానీలు విత్ ఆల్ పలావ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా. సో వై ఐఎమ్ సెయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్, అన్ఎంప్లాయిడ్ అని అంటే ఎలా ఉంటుందంటే, ఒక నిరుద్యోగి లైఫ్, వాడు పొద్దున లేచిన దగ్గర నుంచి ఎంతమందికి ఆన్సర్ చెప్పాలి? అన్ఎంప్లాయిడ్ ఫెలో నీడ్స్ టు ఆన్సర్ హిస్ ఫ్యామిలీ, ఐ మీన్ హిస్ పేరెంట్స్, హిస్ ఫ్రెండ్స్, హిస్ his teachers. Like some of the college teachers will find him somewhere on the road. Kya re Karthik, where are you working? Right sir, bye. అమ్మాయిలతో అనుకోండి, అట్లీస్ట్ గర్ల్స్ హ్యావ్ ఎన్ ఆప్షన్. ఒక 2 years వెయిట్ చేసినా ఇంకేది కుదరకపోతే పేరెంట్స్ విల్ గెట్ దెమ్ మ్యారీడ్, వీళ్ళకి ఇష్టం లేకపోయినా. దట్ ఈస్ అనదర్ థింగ్. ఇక్కడ అది కాదు ఆప్షన్. వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ దిస్ గర్ల్, ఐ మీన్ హూ విల్ మ్యారీ దిస్ ఫెలో వెన్ హీ ఈస్ నాట్ ఎడ్యుకేటెడ్, ఐ మీన్ వెన్ హీ ఈస్ నాట్ ఎంప్లాయిడ్? Pony, once he is employed, if the job goes all of a sudden, what is his backup? Are we ready to do something? ఎంతసేపు పక్క వాళ్ళ స్టోరీని మాట్లాడడం కాదు, మనం ఒక మంచి స్టోరీ అవ్వాలి కదా ఏ రోజు కన్నా. దట్ ఇస్ అనదర్ థింగ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సి వెన్ యూ నో దట్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్. ఇవాళ నేను గత 15 రోజుల నుంచి I've been meeting students, I've been asking students, I've been posting on various groups that నాకు ఒక 5 మంది స్మార్ట్ అప్లికేషన్స్ తయారు చేసేవాళ్ళు రండి. I have 8 projects in hand. ఒక స్మార్ట్, ఐ మీన్ లైక్ యు నో వాట్, నేను ఇప్పుడే చెప్తున్నా, ఇఫ్ దెర్ ఈస్ సమ్వన్ హూ కెన్ కమ్ అప్ విత్ అన్ ఐఓటీ అప్లికేషన్, నా మొబైల్లోంచి నేను స్విచ్ ఆఫ్ చేయాలి ఫ్యాన్, నా మొబైల్లోంచి ఇంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ మొత్తం మానిటర్ చేయాలి, ఐ మీన్ లైక్ కంట్రోల్ చేయాలి. నా కార్ కిందకు వచ్చి ఆగిందంటే నా కార్లో ఉన్న సెన్సార్, గేట్కు ఉన్న సెన్సార్ ద్వారా ఆటోమేటిక్గా గేట్ ఓపెన్ అవ్వాలి. ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్. మీకు టూల్స్ ఏం కావాలో చెప్పండి, నేను కొని పెడతా. ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు స్పెండ్ మనీ. స్మార్ట్ ప్రాజెక్ట్స్ చేద్దాం. If you're from a sciences background, tell me what is it we can do, right? See, ఒక మనిషికి సంబంధించిన బాడీ వైటల్స్, బీపీ, షుగర్, లేకపోతే బీపీ, టెంపరేచర్, ఇవన్నీ కూడా if I mean, why can't we make it like a non-human touch? Why can't we make it you know I mean, someone shared a YouTube link. I'll definitely look into it. I mean, like, you know, why can't we create some systems where we don't have a human interference and then try to make it so simple? ఆల్రెడీ ఉన్నాయి మార్కెట్లో, లేవని నేను చెప్పట్లే. నా టుడే ఇఫ్ ఐ వాంటెడ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సమ్వన్ అండ్ ఐడెంటిఫై వాట్ ఈస్ హిస్ బాడీ కండిషన్, నా దగ్గర ఉన్న డివైస్తో అతని బాడీ మొత్తం స్కాన్ చేసి బాడీలో టెంపరేచర్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, అండ్ అతని బ్రీతింగ్ సిస్టమ్ ఎలా ఉంది, ఓకే, ఇవన్నీ కూడా ఒక మనిషిని ఆటోమేటిక్గా స్కాన్ చేయగలిగే, నడవమని చెప్పి ఆ నడిచేటప్పుడు అతని మూమెంట్ రేట్ ఎలా ఉంది, ఇవన్నీ చేయడానికి మనకి, యునో వాట్, ఐ డోంట్ రియలీ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ ప్రెటీ ఎక్స్పెన్సివ్ సిస్టమ్ ఫర్ అస్ టు బిల్డ్ అపాన్. సో థింక్ చేస్తూ వస్తే రోజుకి ఒకటి నేను ఇస్తాను ప్రాజెక్ట్స్. నేను సింపుల్ ప్రాజెక్ట్ చెప్తానండి. ఇఫ్ సంబడీ ఈస్ వెరీ స్మార్ట్ ఇన్ అఫ్ హియర్, ఐల్ టెల్ యూ వాట్. నా దగ్గర అమూల్ ఒక డస్ట్బిన్ ఉంది అవుట్ యార్డ్లో. ఓకే, నేను ఐ వాంటెడ్ టు సీట్ హియర్, ఐ వాంట్ మై డంప్.
If I press a remote control or something on my phone, the dustbin should come to me. I'll dump it and it will go back. Is it so tough to prepare? నిజంగా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఒక 10 రోజులు ఫోకస్ చేసి ఒక బిజినెస్ ప్లాన్ డెవలప్ చేయండి. ఐ హెల్ప్ యూ టు గెట్ ద ఫండింగ్. మనమే మేజర్ ప్రోడక్ట్ తయారు చేయక్కర్లేం, ఒక చిన్న ప్రోటోటైప్ మోడల్ తయారు చేద్దాం. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు కమ్ అప్ విత్ ఎ లైవ్ డెమాన్స్ట్రేషన్ కంప్లీట్లీ. ఇఫ్ ఇట్ ఈస్ సో ఎక్స్పెన్సివ్, విల్ మేక్ ఎ ప్రోటోటైప్ అండ్ విల్ పుట్ ఇట్ ఆన్ అక్రాస్ విత్ సమ్ కంపెనీస్. I have my own network of people across Germany, Netherlands, and Canada. I'll talk to them. Only problem is patience కావాలి. మనకు ఉద్యోగం లేనప్పుడు లేకపోతే ఉద్యోగం ఎత్తుక్కునే టైంలో we need to definitely think about what we can do in different. Now, overall ga, before I close, and now after this point, we'll have a long interaction with everyone. I'm going to make it really funny. Trust me, we'll have a very entertaining, funny interaction, but we'll learn a lot of things. But before I hand over to the other rest of the participants here, let me tell you something, my dear friends. Unemployment and it's very painful. If you're not getting the job what you want, be prepared to work something where you, I mean, you can earn something. See, no job is like disrespected. Any job is respectful. ఇవాళ నాకు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, నా దగ్గర ఏ జాబు లేదనుకోండి, ఐఎమ్ రెడీ టు గెట్ డౌన్ ఆన్ టు ద రోడ్ అండ్ డూ సంథింగ్ వేర్ ఐ కెన్ ఎర్న్ ఫర్ ఎ డైలీ బేసిస్ అండ్ ఐ కెన్ ఫీడ్ మై ఫ్యామిలీ. ఇంపార్టెంట్. అంటే మా 2 రకాల మనుషులు ఉన్నారు. మళ్ళీ అవతల వాళ్ళని టెస్ట్ చేసే రకాలు ఉంటారు, రియాలిటీలో ఉంటారు. టెస్ట్ చేసే వాళ్ళు ఎవరు అనేది 10 నిమిషాలకే తెలిసిపోతుంది. రియలిస్టిక్గా ఉన్న వాళ్ళు మనం చాలా మందిని చూస్తున్నాం. అండ్ రిమెంబర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, దట్ నో బడీ విల్ కమ్ అండ్ హెల్ప్ అస్ సో ఈజీలీ. మనం ఎవరినైనా హెల్ప్ అడగాలన్నా, మనకెవరన్నా హెల్ప్ చేయాలన్నా, మన దగ్గర ఎటువంటి వర్త్ ఉంది. ఇవాళ మీరు అన్ఎంప్లాయిడ్ అయిండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఆల్సో లుకింగ్ అవుట్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్. ఓకే, నౌ ద సెకండ్ థింగ్ ఇస్, ఒక పేపర్ మీద ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసి, సార్ నాకు ఒక జాబ్ కావాలి, దిస్ ఈజ్ మై స్క్రిప్ట్ అజెండా, నా మైండ్లో ఉన్న ఐడియా ఇది, సో దీని ప్రకారం నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తే ఐ కెన్ కమ్ అప్ విత్ దిస్ ప్రాజెక్ట్ ఆన్ లైవ్. ఐ కెన్ కమ్ అప్ విత్ దిస్ ప్రాజెక్ట్. నేను రెజ్యూమే గురించి మాట్లాడలా, మీ మైండ్లో ఉన్న ఒక క్రియేటివ్ ప్రాజెక్ట్ని పేపర్ మీద పెట్టి ఒక ఫార్మాట్ లాగా ఒక 2-3 పేజీలు రిపోర్ట్ డెవలప్ చేసి, సార్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు డూ దిస్ ఆప్షన్ ఆర్ టు డూ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పండి. ట్రస్ట్ మీ, కనీసం 2-3 ఈజీగా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పినట్టు వీఆర్ స్టిల్ లుకింగ్ అవుట్ ఫర్ పీపుల్. నేను ఇవాళ మొత్తం 13 కంపెనీలతో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నాం, హ్యాండ్ ఇన్ హ్యాండ్. వీఆర్ రెడీ టు హెల్ప్ పీపుల్. మార్నింగ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద జర్నల్స్ ఎలా రాయాలనే దీని మీద ఇన్క్యూబ్ శ్రీకాంత్ అండ్ సత్య, దే హ్యావ్ డన్ ఎ సెషన్. సో సిమిలర్లీ, what we are trying to say here is that why can't we make the things very funny and I mean like very innovative. Let the life be funny. నన్ను ఒకరు అడిగారు, కార్తిక్ మీరు మీ టీమ్స్తో ఎలా వర్క్ చేస్తారు, ఐ హర్డ్ దట్ యు ఆర్ వెరీ క్లోజ్ విత్ యువర్ టీమ్స్, మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారంట అని. 2 విషయాలు, ఐ లవ్ టు బి ఫ్రెండ్లీ అన్డౌటెడ్లీ. కొన్ని విషయాలు, కొన్ని వర్క్స్ దగ్గర మాత్రం ఐఎమ్ వెరీ సీరియస్. ఎందుకంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ అయింది నాతో. నా మెంటాలిటీ, నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఒక వర్క్ ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, I don't want to run behind them with a stick and keep asking like a nursery teacher. If you have done it, come back and report. Even if you have not done it, say that, sir, we'll take some time and we'll do it later. కామెడీకి ఆన్సర్లు ఏంటి తెలుసా, నాకు భయపడతారట, నా ఫేస్ చూస్తే నాకే భయం లేదు. అది నిజంగా అంత భయంకరంగా ఉంటానో నాకు కూడా తెలియదు. అంటే ఐ డోంట్ నో వై పీపుల్ సే దట్, బట్ ఐఎమ్ ష్యూర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సో. నెవర్ సే దట్ యు ఆర్ అన్ అన్ఎంప్లాయిడ్ ఆర్ నెవర్ థింక్ దట్ ఓకే నేను నిరుద్యోగిని, లేకపోతే యూనో దిస్ ఇస్ వాట్ ఇట్ షుడ్ బి. బట్ ఓవరాల్గా కమింగ్ బ్యాక్ టు మై ఫ్రెండ్, 4 years స్ట్రగుల్ అయిన తర్వాత what he got into a very good company, and today he is living in USA. He is there in San Francisco. He is well settled, he is earning very good, his family is good ultimately. But the 4 years what he struggled, even మేము కూడా 59 interviews ఫెయిల్ అయ్యామండి. 60th ఇంటర్వ్యూ. ఇట్లా చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. నేను ఎప్పుడు మాట్లాడుతున్నా, 2003-2004 విషయం మాట్లాడుతున్నా. there was nobody who will come to college and say this is at least placement అనే పదం కూడా లేదు కాలేజ్లో. we need to go out and look out for jobs. అలాంటిది అక్కడ గ్రాడ్యుయేషన్ చిత్తూరులో పూర్తి చేసి, ఎక్కడ హైదరాబాద్ వచ్చి, దిల్సుఖ్ నగర్ నుంచి రోజు అమీర్పేట్కి వచ్చి, అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీకి పోయి, వాడి దగ్గర ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యి, చిన్నగా ఉండేది కాదు, ఇంటికి వస్తే అన్నం బెటరు, ఏమంటే చెయ్యి ఒక ఉద్యోగం తెచ్చుకోలేకపోయినా చెప్పేవాడికి బాగానే ఉండేది, చేసేవాడికి తెలుస్తుంది అని అనకూడదు మనం, ఎందుకంటే అది మన బాధ్యత. we need to get skilled, we need to improve the skills. It's the only way how you can make it. చెప్పుకోవడానికి చాలా ఎంటర్టైన్మెంట్.
I mean, a lot of funny moments will be there when you're in an interview place. You'll forget to tuck your dress, or you will forget to carry your file properly. I'll tell you how, like, I'll show you. You see this? ఈ బ్యాట్ ఇలా రౌండ్ గా ఉంది, రైట్? పీపుల్ విల్ క్యారీ ప్రొఫైల్స్ బై జస్ట్ ఫోల్డింగ్ లైక్ దిస్, రౌండ్ అంటే దిస్ ఇస్ హౌ దే కమ్ విత్ అ ప్రొఫైల్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. కొంతమంది వస్తారు, దాన్ని ఇంత చిన్న హ్యాండ్ బ్యాగో లేకపోతే పర్సో లేకపోతే ఇంకో పాకెట్లోకి ఒక 6 ఫోల్డ్స్ వేసి దాంట్లో పెట్టి దాన్ని జోబులో పెట్టుకొని దే విల్ కమ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ దే సే దట్ దే నీడ్ ఎ జాబ్ అండ్ దే వాంట్ 15,000-20,000 శాలరీ. ఎంత బీపీ వస్తుందంటే, ఎలా కాలుతుందంటే, వీడికి ఉద్యోగం ఇస్తే నేను ఏం చేయాలి? దట్స్ వాట్ హ్యాపెన్స్. ఉద్యోగం రాలేదని చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఈరోజు నేను క్లియర్గా చెప్తున్నాను, ఉద్యోగం రాలేదని లైఫ్లో ఏదన్నా సాధించలేదని పోయేంత ఈజీ లైఫ్లో అయితే కాదు మనవి, రైట్? ఉద్యోగం రాలేదు అని అంటే ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద కంపెనీ, ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద సొసైటీ, ప్రాబ్లమ్ ఈజ్ విత్ యూ. Try to identify what you need. Did you ever talk to yourself like where you stand in this society? Did you ever did you ever try to know what exactly you do? Tomorrow if you are left all alone in this society, what is that you are going to earn? ఇవాళ నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా, ఇక్కడున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని. ఇంట్లో వాళ్ళు సడన్ గా పోయి అర్జెంట్గా ఒక 1 month నువ్వు సంపాదించి చూపించు అని అంటే, హౌ మెనీ ఆఫ్ us think that we are going to do that? It's very easy to demand an iPhone from a parent, but it is not easy to earn and then buy an iPhone. మన డబ్బులు ఖర్చు పెట్టి మన డబ్బులు సంపాదించి కొనుక్కోవాల్సి వచ్చిన రోజు తెలుస్తుంది నా పెయిన్. బాబోయ్ 90,000 పెట్టాలి ఐఫోన్కి. అప్పుడు నాన్న నువ్వు ఐఫోన్ కొనిస్తావు వస్తావా? విల్ యూ గెట్ ఇట్ ఆర్ నాట్? దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్, రైట్? సో డోంట్ డూ దిస్. ఇఫ్ యూ ఆర్ అన్ఎంప్లాయిడ్, just take it easy. Take that un out. Still there are options to become an employee. Still there are options to survive. Okay, there are a lot of respectable positions. అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్, ఇండియాలో జాబ్ పోతే పెట్రోల్ బంక్లో పనిచేయడానికి సిగ్గుపడతాం, కానీ ఇలా అక్కడెక్కడ అమెరికాలో దుబాయ్లో పెట్రోల్ బంక్లో క్లాత్ తీసుకొని కార్లు దొడమన్నా దుడుస్తాం, మొహానికి గ్రీస్ పూసుకోకుండా. ఇక్కడ అన్ని అవతారాలు వేసుకొని చేస్తాం మనం, రైట్? సో take out your creativity. Nobody is unemployed in this world. You must be good at stitching, you must be good at gardening, you must be good at painting, you may be good at photography, you may be good at artwork, handwork, anything. Identify what you are. Take it as a project work. Today you try to see, okay, I mean, you know what, today you try to see what exactly you can do in your life. ఒక చిన్న చార్ట్ చేయండి. నెక్స్ట్ 3 months నాకు జాబ్ రాకపోతే, ఓకే, వాట్ ఆర్ ద ఆప్షన్స్ వేర్ ఐ కెన్ అర్న్ అట్లీస్ట్. మిమ్మల్ని వేలకు వేలు సంపాదించమని అడగట్లా. 10 rupees. You earn 10 rupees and then show to your parents. That's more than enough. Or you will feel that satisfaction. ఆ 10 rupees సంపాదించుకొని ఏదైనా కొనుక్కోవాలనిపించినప్పుడు నొప్పి తెలుస్తుంది, నా దగ్గర 10 rupees ఉన్నాయి, మళ్ళీ రేపు వస్తాయి రావు అని. అదే ఇంట్లో వాళ్ళు ఇస్తే 100 rupees 10 minutes అయిపోతాయి, or 1000 rupees 10 minutes అయిపోతాయి. Am I right? So now let's now carry forward for a interaction. Those whoever would like to speak or who would like to comment, or let us make it a little entertaining and funny Sunday kabatti, but still we will learn. So can we discuss any points? Someone were raising the hands. Maybe you can unmute and you can speak up. So I'm just trying to make this a little funny interaction, but we have a lot to learn. ఎందుకంటే it is never that easy to come up and then start being here like a normal employee. Life lo job రావాలి, life లో ఏదైనా సాధించాలంటే there are a lot of struggles. It is never ever going to be easy. Yeah, someone unmuted. Hi, who's this? I'm Venkatesh. Yeah, Venkatesh. Is it audible? Yeah, please tell me. May I know your name? Oh, you don't know me? Okay. Your name? Yeah, I'm Karthik, Assistant Vice President of K3 Consultants. Hi Karthik, I'm Venkatesh. I'm a Java trainer. Okay. Yeah, last time 1 year teaching field చేశాను. లాస్ట్ 3 months లాక్డౌన్ ముందు వేరే కంపెనీలో జాయిన్ అయ్యాను. ఓకే ఓకే. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల సడన్ గా జాబ్ మిస్ అయింది. అది కంపెనీ వాళ్ళ మిస్టేక్ కాదు, అది
అక్కడ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల 42 మెంబర్స్ ని లే రిమూవ్ ఆఫ్ చేసి అంతే. దా ఇప్పుడు ప్రెసెంట్ వ్యవసాయం చేస్తున్నా. గుడ్. అట్లీస్ట్ అదృష్టవంతుడు బాబు, మీ దగ్గర పొలం అన్న ఉంది వ్యవసాయం చేయడానికి, మాకు అది కూడా లేవు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే కార్తీక్, ఉమ్, ఫస్ట్ లో వచ్చినప్పుడు ఒక 10 days ఏదోలా ఫీలింగ్, ట్రైనర్ గా చేశాను, సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో చేశాను, ఇప్పుడు పొలం వెళ్ళాలా అనిపించేసింది ఒక 10 days. ఉమ్, మా నాన్నే ఐడెంటిఫై చేశాను. జస్ట్ అసలు ఎలా చేస్తున్నాడు, ప్రాసెస్ ఏంటి, ఎలా ముందుకు వెళ్తున్నాడు, రైట్, అబ్జర్వేషన్. ట్రూ. 1 month 15 days, 1 month లో మొత్తం A to Z మా నాన్నగారు చేసే పనులను నాకు నేర్పించాడు. గుడ్, గుడ్. ఈ లాక్డౌన్ వల్ల నేను వ్యవసాయం, ఫార్మర్స్ ఏమి చేయగలరు, ఎలా చేయగలరు అనేది ఐడెంటిఫై చేశాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేషన్ లేకుండా కూడా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం అనేది వాళ్ళంత ఐడెంటిఫికేషన్ ఇప్పుడున్న స్టూడెంట్స్ లో కానీ ఇప్పుడున్న జనరేషన్ లో కానీ లేదు. గుడ్, రైట్. 99 కాదు, 100% నేను చెప్పగలను. ఎందుకంటే మా నాన్నగారు ఏం చదువుకోలే, అప్పుడు ఒకటో ఏమో చదివినారు అని చెప్పారు. కానీ ఫార్మర్స్ లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి ఐడియా ఉందండి మీకు? తెలుసు, చెప్పండి చెప్పండి. వాటిని ఎలా డెవలప్ చేస్తున్నారు అనేది మా నాన్నగారిని చూసిన తర్వాత నాకు అనిపించింది, ఓకే, ఒక ఎడ్యుకేషన్ లేకుండా అంత ఐడెంటిఫై చేసినప్పుడు మనం ఎడ్యుకేషన్స్ ఇప్పుడు అన్ని స్టార్టర్స్ కానీ అన్ని అవైలబుల్ లో ఉన్నాయి ప్రెసెంట్ సిచ్యువేషన్. బట్ చాలా మంది మీరు అన్నది ఒక పాయింట్ ఐడెంటిఫై చేస్తున్నాండి. ప్రెసెంట్ జాబ్ లేదు, అన్ఎంప్లాయ్ అని చాలా మంది, ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది, జాబ్ పోయిందని చాలా మంది డల్ అవుతున్నారు. జాబ్ పోయింది వదిలేసి లివ్ ఇట్, పోయింది దాని గురించి ఆలోచిస్తే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి, అది పాయింట్. నేను వచ్చిన తర్వాత 10 days డైరెక్ట్ చెబుతున్నా కదా, నేను చాలా ఫీల్ అయ్యాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలా చేయాలా అని ఫీలింగ్ వచ్చేసింది. మా నాన్నగారు అన్నారు డైరెక్ట్ గా నా వెంబడి వచ్చేసి, ప్రాబ్లం ఏంటి, వాళ్ళు వీళ్ళు అనుకుంటారు అనేది ఏంటి, నువ్వేం చేస్తున్నావు, నీకు క్లారిటీ ఉందా లేదా, ఇంతే అడిగారు డైరెక్ట్ గా. 1 month లో నేను ప్రతిదీ నేర్చుకోగలిగాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఈ ప్రాజెక్టులు ఉన్నా లేకపోయినా నేనేం చేయాలనేది నాకు క్లారిటీ వచ్చేసింది. అబ్సల్యూట్లీ. అది ఇప్పుడు అబ్జర్వేషన్ థింకింగ్ లేకపోతే సిచ్యువేషనల్ మేనేజ్మెంట్, సిచ్యువేషనల్ బ్యాలెన్సింగ్ అనే స్కిల్ మన దగ్గర ఉంటే మిమ్మల్ని తీసుకెళ్లి తారెడారిలో మధ్యలో చుట్టుపక్కల 10 kilometers వరకు ఏ ఊరు లేదని చెప్పినా యూ విల్ సమ్హౌ ఫైట్ అగైన్స్ట్ అండ్ దెన్ ట్రై టు సర్వైవ్. అది దట్స్ వన్ థింగ్ వి నీడ్ టు లెర్న్. స్టార్టింగ్ నేను హైదరాబాద్ లో అమీర్పేటలో 5 months ఉన్నానండి. 4 months కోచింగ్ పట్టింది. 5th month నుంచి స్టార్ట్ అయింది జాబ్ అని. సార్ అవకాశం ఇచ్చారు, ల్యాబ్ లో వేకెన్సీ ఉంది వస్తారా అని. ఓకే అన్న. స్టార్టింగ్ 3,500 తో స్టార్ట్ అయ్యానండి. ఫస్ట్ 3 months చేశాను 3,500 మీద. తర్వాత ఆటోమేటిక్ నేను రిజైన్ చేస్తానంటే నేను అకామిడేషన్ ఇస్తాను రమ్మన్నారు. నాకు శాలరీ సరిపోవట్లేదు, నేను రిజైన్ చేస్తానని చెప్పాను డైరెక్ట్ గా. మీ ప్రాబ్లం ఏంటి, శాలరీ సరిపోవట్లేదు అన్న. ఓకే, మీరు బయట ఉంటే హాస్టల్ ఫీజు అన్ని పే చేయాలి కదా, నేను హాస్టల్ ఫీజు మొత్తం అకామిడేషన్ అంతా మీకు ఇస్తాను, ఆ 3,500 మీద మళ్ళీ 4 months చేయమన్నారు ఇంకొక బ్యాచ్ కి. ఓకే, అప్పుడు ఆటోమేటిక్ గా నాకు 10,000 వస్తున్నాయి. అంటే అకామిడేషన్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇంక 10,000 వచ్చేసినట్టే హ్యాండ్. 3,500 మీద చేసి ఈ హాస్టల్ ఫీజు అన్ని కూడా కవర్ చేసుకున్నా. ఆఫ్టర్ 4 months తర్వాత రిజైన్ చేస్తా అంటే ఒక బ్యాచ్ ఇస్తానన్నారు, ఒక బ్యాచ్ కంటిన్యూ చేయమన్నారు. 3,500 నుంచి 12,000 ఇస్తానన్నారు డైరెక్ట్. అలా 5 months చేసిన తర్వాత ఆటోమేటిక్ గా బెంగళూరు ఆఫర్ వచ్చేసింది. 3,500 నుంచి 35,000 వెళ్ళిపోయిందండి ఒకేసారి. 35,000 మీద వెళ్ళింది. 2 months చేశాను, 3rd month క్యాన్సిల్ అయింది. That's fine, but you mean like you struggled a lot and people recognized your work. అది లేకపోతే మీకు ఎవరు పిలిచి ఆఫర్ ఇవ్వరు కదా. ఇప్పుడు అదే అమీర్పేటలో కూర్చుని అదే అమీర్పేటలో ఇంటర్వ్యూలకు వచ్చి నేను 2004 ఇంజనీరింగ్ నుంచి అయిపోయిన తర్వాత ఇట్లా చెప్పేవాడు ఎవరు లేక 59 times ఇంట్లో వాళ్ళకి మొహం చూపించుకోలేక నడిచి వెళ్ళిన రోజులు ఉన్నాయి అమీర్పేట నుంచి హైటెక్ సిటీకి. సేమ్ అండి, సేమ్ సిచ్యువేషన్. పంజాగుట్ట అమీర్పేట నుంచి దగ్గర 10 rupees చార్జెస్, 2 kilometers 3 kilometers వరకు. ఓకే, ఈ ఒక్కరే వెళ్తే నెక్స్ట్ స్టెప్ చూసుకోవచ్చు, పోయేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాం మనకు, వచ్చేటప్పుడు బస్సు రావచ్చు. ఏదో ఒక సిచ్యువేషన్. పోయేటప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూకి ఆన్ టైమ్ లో వెళ్ళాలి, వచ్చేటప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా ప్రాబ్లం లేదు.
అలా చాలా కానండి ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తేనే లైఫ్ లో ముందు స్టెప్ వేయగలుగుతారు. అదే ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా మందికి ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ కంఫర్టబుల్. పీపుల్ ఫీల్ లైక్ ఐఎమ్ గెటింగ్ ఎవ్రీథింగ్ డామ్ ఈజీ. ఏది అడిగినా మా పప్ప అని అడిగితే ఇది, మా అమ్మ అని అడిగితే ఇది అని. బట్ అవి ఆగిపోయిన రోజు తెలుస్తుంది. ఇప్పుడు ఎంటైర్ వరల్డ్ హ్యాస్ స్టాప్డ్ వర్కింగ్ వర్చువల్లీ. సో నౌ ద ఛాలెంజెస్ హావ్ కమ్ ఫార్వర్డ్. లైక్ యునో వాట్, ఇప్పుడు నేను ఎట్లా బతకాలి? ఫర్ ఎగ్జాంపుల్, అమీర్ సార్ జస్ట్ గివ్ మీ 2 minutes, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. యా సో 1 minute లో నేను కంప్లీట్ చేస్తాను. నో వరీస్. ఇంకోటి ఏంటంటే ఛాలెంజింగ్ అనేది తీసుకోవడం అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ టుడే. వాట్ యూ నీడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా ట్రైనర్ అన్నారు. మీరు విలేజ్ లో ఉన్నారో ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. బట్ ఇఫ్ యూ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ టు స్టిల్ కంటిన్యూ ఆన్ అ వీకెండ్ యాజ్ అ జావా ట్రైనర్, నేను మీతో సెషన్స్ పెట్టిస్తాను. వర్చువల్ గా మీరు ట్రైనింగ్ చేస్తారో చెప్పండి. ఐల్ పే యూ ఫర్ ఇట్. లేదండి ప్రెసెంట్ నేను చేయలేదు. చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ దీంట్లో ప్రతిదీ చేయగలుగుతున్నాను. హ్యాపీ ఉంది. Good. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో హ్యాపీ ఉంది నాకు. Then more than enough. So you found something really productive in optional way, right? Super sir. ప్రెసెంట్ Super. నేను ఇదే కాదనుకున్నా. బట్ ఏంటంటే ఈ 3 లాక్డౌన్ అయిపోయిన వరకు ఇంకా దీంట్లో కంప్లీట్ గా నేర్చుకోవాల్సి ఉంది. కంప్లీట్ గా నేర్చుకొని బయటకు వెళ్తా. ప్రాబ్లం లేదు. హ్యాపీ. Fantastic. Fantastic. హ్యాపీ. Fantastic. Thank you so much, sir. Thank you. థ్యాంక్ యూ. Yeah. Amir sir, good afternoon. సార్ నేను కూడా తెలుగులో మాట్లాడుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్. అబ్బా సూపర్ సార్. నేను బాగా ఇప్పుడు ఏ సారో మాట్లాడిండ్రు, నాకు పేరు గుర్తు లేదు కానీ బాగా వెంకటేశ్వర్లు వెంకటేష్ గారు హ్యాట్స్ ఆఫ్ మీకు, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇప్పుడు ఈ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఫార్మింగ్ బాగా ఇష్టం. మా నాన్ ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు ఫార్మ్స్ ఉన్నారు, ఇడ్చి పెట్టి చదువుకు వచ్చిండ్రు. కానీ ఫార్మింగ్ ఇప్పుడు గ్రోయింగ్ ఇండస్ట్రీ. లాక్డౌన్ లో మొత్తం బంద్ అయినాయి కానీ తిండి బంద్ కాలే ఎవరిది. ఫార్మింగ్ లో ఏమి టెక్నాలజీ మీరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు. టెక్నాలజీ టెక్నిక్స్ ఉపయోగించి మంచిగా డెవలప్ చేయండి. మీ తోటి ఇన్స్పిరేషన్ కావాలి అందరూ. ఆత్మ నిర్భర్ అని ఉన్నది చూడండి. ఇప్పుడు మా మోదీ గారు చెప్తుండ్రు ఆత్మ నిర్భరత, అది వచ్చేసింది. ఐ రియల్లీ అప్రిషియేట్. దాని గురించి నేను బాగా ఈగర్ ఉండే చెప్పాలి అని కార్తిక్ గారికి చేయి కూడా చూపిస్తుండే. ఎందుకంటే నేను మళ్ళా మర్చిపోతా ఏం చెప్పేది ఉంది అని. నేను బాగా హ్యాట్స్ ఆఫ్ వెంకటేష్ గారు. ఐ రియల్లీ అప్రిషియేట్. ఆల్ ద బెస్ట్ యూ. మీరు ఇన్స్పిరేషన్ ఉండాలి. మీరు ఒకటి రోల్ మోడల్ ఉండాలి అన్ని ఫార్మర్స్ కి. Not only farmers, for us like us educated. I am also a trainer, you also being a trainer. Trainer ఎవరైనా కావచ్చు. ట్రైనర్ కి అయ్యేదానికి ఎడ్యుకేషన్ ఉండాలి. ట్రైనింగ్ అంటే వట్టిగా జావా ట్రైనింగ్ అనే కాదు, ఎవరికైనా ఏమన్నా నేర్పించడం. అందరూ ట్రైనర్సే, రైట్? ఏదన్నా ఇప్పుడు మీ నాన్న నీకు నేర్పిస్తుండ్రు, మీ నాన్న కూడా ట్రైనరే. సో ట్రైనర్ అయ్యేదానికి చదువు అది కాదు. ఏదైనా టెక్నిక్ అయినా కానీ, డిసిప్లిన్ అయినా కానీ, ఏదైనా ఎవరికి ఏదైనా నేర్పిస్తే అతడు ట్రైనరే. సో మీరు కూడా మేము మళ్ళా చెప్తున్నాను, మీకు మంచిగా డెవలప్ చేయండి ఫార్మింగ్ కి. అదర్ ఫార్మర్స్ కి కూడా మీరు ట్రైన్ చేయండి. టెక్నాలజీ ఎట్లా ఉపయోగించాలి, ఎట్లా దానికి ప్రొడక్ట్. నేను బాగా టైం తీసుకోను. నా తెలుగు తోటి మీకు ఎన్ని మీటింగ్ నుంచి ఎందరూ లెఫ్ట్ అయిపోంటారు నాకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కార్తిక్ గారు. No, super sir, you're absolutely right. See, and one more thing, then I see you in every session and you're the one who keeps on motivating and inspiring people also. So na experience lo I met very few people and you are one among those people. So thank you so much for that. Thank you very much. Take care. All the best. Yeah, super Venkatesh garu. Thank you andi. Thank you sir. Yeah, super. So come on friends, manandariki life lo see this is a platform where you share. I mean like నేను కానీ ఆయన అమీర్ సార్ ఉన్నారు, లేకపోతే నౌ వీ హ్యావ్ వెంకటేష్ అండ్ వీ హ్యావ్ సమ్ మోర్ గిరి గారు ఉన్నారు. నౌ ద థింగ్ ఇస్ వీఆర్ హియర్ టు హెల్ప్ సమ్ ఆఫ్ యూ పీపుల్ టు కమ్ అవుట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఛాలెంజెస్ ఇన్ దిస్. అంతేగాని వీఆర్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎట్ ఎనీ వన్. మనం ఏ ప్రొఫెషన్ చేసినా సరే ఈరోజు ఓకే వీ షుడ్ ఫీల్ దట్ రెస్పెక్ట్. అంతే. నేను ఆనెస్ట్గా చెప్తున్నా,
అకౌంటబిలిటీ, క్రెడిబిలిటీ అండ్ ఆడిటింగ్ అనేది మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఉండాలి. మీరు లాస్ట్కి ఈవెన్ ఇఫ్ యూ సే దట్ ఐ వాంట్ టు బికమ్ ఎ బెగ్గర్, అక్కడ కూడా ఆడిటింగ్ ఉంటుంది, ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. నేను రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నా అనేది అక్కడ వాడు కూడా లెక్కేసుకోవాలి. ఇంట్లో కూర్చుంటే అంటే కుదరదు కదా. బట్ హీ హ్యాస్ టు గో టు అ ప్లేస్, హీ హ్యాస్ టు సిట్ ఇన్ ఎ ప్లేస్ అండ్ హీ హ్యాస్ టు ఓపెన్ ద మౌత్. అక్కడ కూడా కమ్యూనికేషన్ స్కిల్సే. ఎక్కడికి పోయినా కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ కెనాట్ లివ్ ఎ లైఫ్ వితౌట్ కమ్యూనికేషన్. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ వాట్ మోడ్ అండ్ వాట్ వే అండ్ వాట్ లాంగ్వేజ్ యూ స్పీక్ ఈజ్ ఇంపార్టెంట్. మనందరికీ కథలు చెప్పడం చాలా బాగొచ్చు. ఎవరైనా ఇంట్లో ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అయ్యారా అని అంటే ఒక కథ చెప్పేస్తాం, ఉద్యోగం ఎందుకు రాలేదురా అంటే ఒక కథ చెప్పేస్తాం. సో అట్లాంటిది ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా చెప్పండి చూద్దాం మంచిగా ఓ స్టోరీ. హలో సార్. యా చెప్పండి సార్, మై నేమ్ ఇస్ మురళి సార్. మురళి ప్లీజ్. సార్, ఐఎమ్ ఫ్రమ్ శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ సార్. నంద్యాల. ఎస్ సార్. సార్ మా కాలేజ్ కూడా వచ్చారు సార్. ఓకే సార్, నేను ఇప్పుడు 4-2 సార్, లాస్ట్ సెమిస్టర్, 4th ఇయర్ లాస్ట్ సెమిస్టర్ సార్. ఎగ్జామ్స్ మాత్రం రాయలేదు సార్ ఇంకా. ఓకే సార్, నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లాక్డౌన్ కారణం వల్ల నేను నేర్చుకున్న సబ్జెక్టు అసలు నాకు ఏం గుర్తులేదు సార్. ఇప్పుడు నేను ఏదైనా కోచింగ్ తీసుకోవాలన్నా కానీ దాని మీద ఇంట్రెస్ట్ రాకుంటుంది సార్ అసలు. ఇంట్లో వాళ్ళేమో ఇంకా జాబ్ రావట్లేదా, ట్రై చేస్తున్నావా లేదా అంటున్నారు సార్. ఓకే నాకు హోప్ రావట్లేదు సార్. నేను ఎప్పుడు కోచింగ్ తీసుకోవాలి, నేను అసలు చేయగలనా, నాతో అవుతుందా లేదా అసలు అవుతుంది సార్. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు మీరు ఏ బ్రాంచ్? కంప్యూటర్ సైన్స్ సార్. కంప్యూటర్ సైన్స్. మీకు బాగా నచ్చిన సబ్జెక్ట్ ఒకటి చెప్పండి, అంటే అది నాకు నిద్రలో అన్న ఆ పేరు గుర్తొస్తుందని. సార్, సి లాంగ్వేజ్ సార్. సి లాంగ్వేజ్ వచ్చా? సి లాంగ్వేజ్ మీద మీరు నాకు ఈ సెషన్ అయిన తర్వాత ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను మీకు కొన్ని ఏరియాస్ చెప్తాను, అవి నేర్చుకొని ఫండమెంటల్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, వెరీ ఫండమెంటల్స్, సిస్టమ్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, లేకపోతే నెట్వర్క్ మీద కొంచెం మంచి గ్రిప్ పెట్టుకొని సి ప్రోగ్రామింగ్ మీరు కరెక్ట్గా చేయగలరు అని అంటే డాస్ మోడ్లో ఒక నెట్వర్క్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్గా మీరు ఓన్గా కోడింగ్ చేయగలిగేనన్ని జాబ్స్ ఉన్నాయి బయట. ఓకే, ఏం చేయొచ్చు అంటే మీరు సి బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మీరు పెట్టుకోండి. మీరు ఏం నేర్చుకోవాలో నేను చెప్తాను, దానికి ఏమైనా కావాలంటే సపోర్ట్ చేస్తాను ఒక ఇంటర్న్షిప్ లాగా. ఓకే, కరెక్ట్ ఒక 20 రోజుల్లో లెటర్స్ కమ్ బ్యాక్ టు ద ట్రాక్. అండ్ ఇంకోటి, లాక్డౌన్ వచ్చిన వల్ల నేను మర్చిపోయాను అన్నారు కదా, అది మీరే కదా, ఎవరి వల్లన్నా అవుతుంది. ఎందుకని అవుతుందంటే సచిన్ టెండూల్కర్ ఒక సంవత్సరం పాటు నెట్ ప్రాక్టీస్ పోద్దంటే ఆయన కూడా మర్చిపోతాడు కొన్ని షార్ట్స్. రైట్, వాట్ ఎవర్ హ్యాపన్స్, పొద్దున్న లేచి ఉద్యోగం ఉన్నా లేకపోయినా, లాక్డౌన్ ఉన్నా లేకపోయినా, వాట్ ఎవర్ హ్యాపన్స్, వీఆర్ ఈటింగ్, వీఆర్ డ్రింకింగ్, వీఆర్ స్లీపింగ్, రైట్? దట్ వీ డూ ఆన్ ఎవ్రీ డే. సో ఆన్ ఏ డైలీ బేసిస్ అట్లీస్ట్ ఒక 10 minutes ఓపెన్ చేసి ఆ బుక్, ఇది ఎప్పుడో చదివాను నేను, లైక్ వాట్ ఈస్ దిస్, క్విక్లీ మీకు నచ్చిన టాపిక్ అందులో తీసుకొని ఆ రోజు మీకు ఏం చదివారో ఒక 10 నిమిషాలు ప్రిపేర్, ఇంకో 10 నిమిషాలు దాని పేపర్ మీద రాసేసి మీ ఓన్ వర్డ్స్లో పక్కన పెట్టేయండి. ఈవెన్ ఆఫ్టర్ 6 months when I ask you what do you mean by multi-dimensional array in C, you will be able to answer. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేశారు. చాలా మందికి ఫెయిల్ అవ్వడానికి లేకపోతే మర్చిపోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ పెట్టుకుంటారు కానీ ప్రాక్టీస్ చేయరు. ఓకే, రోజుకి నేను క్లియర్గా చెప్తున్నా, 15 minutes ఒక టాపిక్ ప్రిపేర్ అవ్వండి బుక్ చూసి. ఆ 15 minutes, నెక్స్ట్ 15 minutes మీరు ఏం ప్రిపేర్ అయ్యారో మీ ఓన్ వర్డ్స్లో, అది ప్రోగ్రామ్ కానివ్వండి, థియరీ కానివ్వండి, ఏదైనా రాయండి. ప్రాబ్లం సార్, చెప్పండి. ఇంకా స్పీకింగ్ స్కిల్స్ ఏం లేవు సార్. అసలు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే అంత రాదు సార్. సరే, మీకు ఇవాళ ఒక టాస్క్ ఇస్తాను, నాకు కరెక్ట్గా 1 week తర్వాత రిపోర్ట్ చేయాలి. ఓకే, ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇవాళ నుంచి ప్రతిరోజు ఇంగ్లీష్లో ఉన్న 26 ఆల్ఫాబెట్లు ఉన్నాయి కదా, A to Z, ఒక్కొక్క ఆల్ఫాబెట్తో యూ మేక్ అట్లీస్ట్ 5 words మినిమం, మాక్సిమం 10 words. మీరు డిక్షనరీ ఎతుకుతారో, హిందూ పేపర్ ఎతుకుతారో, టైమ్స్ ఆఫ్ ఇండియా ఎతుకుతారో నాకు తెలియదు. ఓకే, రోజుకి కనీసం ఒక ఆల్ఫాబెట్తో 5 words, అంటే 130 ఇంగ్లీష్ వర్డ్స్ పర్ డే. 1 week అసైన్మెంట్ చేసి నాకు పంపండి. రెండోది, ఆ వర్డ్స్ అన్నీ వచ్చిన తర్వాత వాటన్నిటిని ఎట్లా స్ట్రక్చరైజ్ చేయాలి, వాటి నుంచి మీరు ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా మాట్లాడాలి అని అంటే మన దగ్గర చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి. అవి ఉన్నప్పుడే మనం ఎంతైనా ఫ్లూయెంట్గా మాట్లాడగలం. రైట్, సో ఐ విల్ హెల్ప్ యూ ఇన్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, డోంట్ వరీ, యూ గెట్ ఇన్ టచ్ విత్ మీ. రైట్? ఓకే సార్. రైట్ సార్, గుడ్. థ్యాంక్స్. చాలా మంది అనుకుంటారు నాకు జాబ్ రావట్లేదు, నాకు జాబ్ ఇవ్వట్లేదు అని. మనము బిఫోర్ వి ఆస్క్ సమ్వన్ సంథింగ్, లెట్ us assess ourselves. అరే అసలు నా దగ్గర ఏం విషయం ఉంది నేను వాడిని పోయి అడగడానికి? నేను రేపు పొద్దున ఇన్ఫోసిస్ నుంచి నాకు కాల్ వచ్చింది అనుకోండి, కార్తిక్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ జాబ్ ఓపెనింగ్ ఉంది, మీరు ఒకసారి రండి అని. ఇన్ని 17 ఏళ్ళు నేను పడ్డ కష్టం వేరు,
ఆ ఇంటర్వ్యూ అనేది వేరు. ఎందుకంటే వాట్ ఎవర్ ఐ వర్క్డ్ ఇన్ ద లాస్ట్ 17 years మే నాట్ బి ద సేమ్ అట్ దట్ ప్లేస్. సో ఐ షుడ్ హ్యావ్ అ రెస్పెక్టబుల్ ఫియర్ ఇన్ మై మైండ్. నేను ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అయినా కూడా when I go to the interview I'll be very careful in answering something. And number 2, I should assess before I go to the interview, like what is that I know, అసలు ఆ పొజిషన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ నా దగ్గర ఉన్నాయా. అన్నెసరీగా డోంట్ గో అండ్ వేస్ట్ యువర్ టైం అండ్ డోంట్ వేస్ట్ హెచ్ఆర్స్ టైం. ప్రిపేర్ అయిపోండి. ఒక ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికన్నా మహా అయితే 3 hours పడుతుందండి, మోర్ దాన్ ఇనఫ్. టెక్నికల్గా నాన్ టెక్నికల్ స్కిల్స్ అంటారా, ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ దట్ ఈస్ గోయింగ్ టు బీ విత్ యూ. ఇవాళ మీరు ఏ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యారు అనేది కాన్సెప్ట్ కాదు, ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది కాన్సెప్ట్ కాదు. నేను ఇవాళ ఐఎమ్ ఇన్ లెవెల్ ఆఫ్ ఏవిపి. I've done my engineering, BBA and MBA, and I'm always a second class holder. I'm not even a first class holder. And I've been promoting. I've been getting promotions. I've been working. I've been living. And I'm a great HR and చెప్పకపోయినా I'm one of those idiotic statistic HR. 18 నిమిషాలు టైం ఇచ్చి కూడా ఒక గోల్డ్ మెడలిస్ట్ ని ఫస్ట్ రౌండ్ లో రిజెక్ట్ చేశాను నేను నా ప్యానల్ కలిసి. ద రీజన్ ఈస్ వెరీ సింపుల్. అంటే వాడికి ఎన్ని మార్కులు వస్తే నాకెందుకు, గోల్డ్ మెడల్ వస్తే నాకెందుకు. But my question was, how did you achieve that gold medal? What was the strategy and game plan behind that gold medal? ఈ ఒక్క క్వశ్చన్ చాలు వాడిని ఉంచాలా తీయాలని డిసైడ్ అవ్వడానికి. కాబట్టి డోంట్ టేక్ సో సీరియస్లీ, ప్రిపేర్ ఇట్ విత్ ఎ లైట్ మైండ్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఫోకస్డ్ మైండ్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఎక్కడ పోద్దండి రాకుండా, ఒక్కొక్కడికి 100 jobs ఉన్నాయి బయట. ఇండస్ట్రీ ఇస్ బ్యాడ్లీ లుకింగ్. ఇంటర్ డిసిప్లినరీ, మీరు ట్రిపుల్ వాళ్ళు అయితే ఐటీ నాలెడ్జ్ పెట్టుకొని ఐటీ కంపెనీలోకి పోండి, యూ కెన్ ఇంప్లిమెంట్ బోత్ ద థింగ్స్. అంతేగాని నాకు ఇదైతే నేను ఇదే చేస్తాను నాకు ఇంకా అట్లా అనుకుంటే మనకు ఉద్యోగాలు రావు జన్మలో. విల్ బి స్టక్ సమ్వేర్. ఏది కాదా ఇప్పుడు ఆయన ఇందాక వెంకటేష్ గారు ప్రస్తుతం హీఈస్ వర్కింగ్ యాజ్ హీఈస్ ఫార్మింగ్ ఇట్. నేను కూడా ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫార్మింగ్ ఆన్ ఫస్ట్ ఫ్లోర్. మెల్లమెల్లగా కుండీలు తెచ్చుకొని పెడుతున్నాను. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ప్లాన్ ఆఫ్ మేకింగ్ ఎ గ్రీన్ హౌస్, రైట్? సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? రేపొద్దున మీకు ఏదైనా నాలెడ్జ్ ఉందనుకోండి, ఇప్పుడు వెంకటేష్ గారు ఏం చేయొచ్చు, అక్కడ ఉండి ఒకవేళ 10 మందికి రేపొద్దున ఇది నేర్పించాలనుకుంటే ఒక స్మార్ట్ సిస్టమ్ పెట్టుకొని వ్యవసాయం ఎలా చేయాలో ఆన్లైన్లో చెప్పేయచ్చు. జావా చెప్పక్కర్లేదు. జీళ్ళు ఎలా వేయాలో లేకపోతే వ్యవసాయం ఎలా చేయాలో విత్తనాలు ఎలా చల్లాలో కూడా ఆన్లైన్లో జూమ్లో చెప్పొచ్చు. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓన్లీ థింగ్ ఈజ్ అవర్ మైండ్ షుడ్ బి ప్రిపేర్డ్. నేను ఇది చేయాలి, నేను చేయకూడదు. డిసైడ్ అవ్వండి నేను ఎలా పోతే కరెక్ట్ అనేది ఫస్ట్ మీకు ఒక ఫోకస్ ఉండాలి. దట్ ఈస్ మోర్ నీడెడ్. దట్స్ వేర్ ద జాబ్స్ లై. Industry wants people, but industry wants those people who can think by themselves, not think about, not implementing what others think and they say. ఇక్కడ మనకి ఏమనిపిస్తే అది చేయడం నేర్చుకోండి, అంతేగాని వాడెవడో చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వడానికి అయితే యూ డోంట్ నీడ్ టు బి దేర్. ఐ థింక్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఆఫ్ నో యూస్. నా టీంలో ఎలా ఉంటుంది తెలుసా, ఎవడన్నా ఈ మధ్య కూడా ఒక చిన్న ఇష్యూ వస్తే మా వాళ్ళు ఫోన్ చేసి, కార్తిక్ మన టీం వాళ్ళు ఎవరు నా మాట వినట్లేదు అది ఇది అన్నారు. ఒకటే మాట చెప్పా, కొట్టుకొని చచ్చిపోండి, ఎవరు మిగిలితే నాతో మాట్లాడినప్పుడు చూసుకుందాం అని చెప్పా. ఆ తర్వాత 2 రోజులకి అన్నీ సెట్ అయినాయి. నా దగ్గర ఒకటే ఫిలాసఫీ, నా దగ్గర చాలా మంది దగ్గర నేను నేర్చుకున్నాను. ఒక వర్క్ అసైన్ చేసినప్పుడు మనకి వీ షుడ్ కమ్ బ్యాక్ అండ్ రిపోర్ట్ టు అవర్ బాస్. కార్తిక్ నువ్వు ఈ వర్క్ ఇచ్చావు, నేను ఇది చేయలేకపోయినా రేపు చెప్తాను. ఇంకేం మాట్లాడు, అబ్సల్యూట్లీ ఒక చిన్న స్మైలింగ్ ఫేస్ వస్తుంది. వాడికి రిపోర్ట్ చేయకుండా వాడిని తప్పించుకొని ఏడకో పోదాము ఏడో కూర్చుందాము అని అనుకుంటే అది సరిలేరు. నీ కవర్లో వాడు అంటాడే కూజాలు చెంబులు అవుతాయని, అట్లయితే మనకు అప్పుడు the things will go suppressed and the things will go compressed and things will go very worst, out of shape. So be open. Like చేయలేదంటే చేయలేదని చెప్తాం, అంటే తప్పే ఉంది. చేసామంటే చేసామని చెప్తాం, అంతేగాని చేయని దాన్ని చేసామని, చేయకపోతే నాకు రాదు అని. ఇంటర్వ్యూలో అందరికి ఉద్యోగాలు రాకపోవడానికి చాలా మందికి రీజన్ ఏంటంటే మనకి తెలియదల్లా ప్రింట్అవుట్లో పెట్టేస్తారు. ఆ ప్రింట్అవుట్లో పెట్టింది ఏమి మనకి తెలియదు అనే విషయం మనకి తప్ప వాడికి తెలియదు. కానీ వాడు క్వశ్చన్ అడిగిన తర్వాత వాడికి అర్థమైపోతుంది హెచ్ఆర్కి, ఓహో ఇవన్నీ ప్రింట్అవుట్ మాత్రమే, గురువు గారి బ్రెయిన్లో ఏమీ లేదు. So why do we need to publish something fake? Even if you know only C programming, just publish that. ఇంకెవ్వడు మిమ్మల్ని అడగడు. సి ప్రోగ్రామింగ్లో ఇవాళ సైబర్ సెక్యూరిటీ టూల్స్ వండర్ఫుల్గా తయారు చేస్తున్నారు, ఎస్పెషల్లీ డాస్ మోడ్ సెక్యూరిటీ. C++ జావా వస్తే యూ కెన్ కమ్ అప్ విత్ అమేజింగ్ టూల్స్. నేను ఆండ్రాయిడ్ గురించి కూడా మాట్లాడట్లేదు, ఒక సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఐఎమ్ అడ్వైజింగ్ దిస్. మీరు నిజంగా అది చేయగలరా చెప్పండి. ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ మై హ్యాండ్. కరెంట్లీ ఐఎమ్ డీలింగ్ విత్ మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎ కంపెనీ. మా ర్యాన్సమ్వేర్ అటాక్ అయింది. ద ఎంటైర్ బిజినెస్ వాల్యూ ఇస్ 1 crore ఆ సిస్టంలో. వాళ్ళు 1 crore వర్త్ ఆఫ్ డేటా రికవర్ చేయాలంటే ఐఎమ్ వర్కింగ్ సిన్స్ 3 days. నాతో పాటు ఇంకో 3 టీం వర్క్ చేస్తున్నారు రిమోట్గా. ప్రాబ్లమ్స్ బోల్డ్ అని ఉన్నాయి బయట. మీరు వర్క్ చేయడానికి క్యాపబిలిటీ ఉంది సార్,
ఇదే ప్రాబ్లమ్ కి సొల్యూషన్ నేను ఇంకో మోడ్ లో ఇస్తానని చెప్పండి, వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ. ఎతకండి సార్, మనకు ఒక డ్రెస్ కోసం పోతే అది దొరకకపోతే 10 ఎతుకుతాంగా, సినిమా కోసం పోతే ఈ థియేటర్ కాకపోతే ఇంకో థియేటర్ ఎతుకుతాంగా, మరి స్కిల్ ఇది లేకపోతే ఇంకో స్కిల్ ఎత్తుకోవచ్చుగా. అక్కడ మాత్రం ఆప్షన్ ఎత్తుకోం. మిగతా అన్నిట్లో కావాలి. ఒక గర్ల్ ఫ్రెండ్ కాకపోతే ఇంకో గర్ల్ ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్ కాకపోతే ఇంకో బాయ్ ఫ్రెండ్, ఈ థియేటర్ కాకపోతే ఇంకో థియేటర్. బట్ ఫైనల్ గా స్కిల్కి వస్తే మాత్రం ఒకటే స్కిల్. అక్కడ ఒక్కటే స్కల్ పర్మిషన్ ఇవ్వదు. చేంజ్ మారాలి, మారబోతే కుదరదు. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి. ఓకే సార్. యా, థ్యాంక్స్ సార్. అండ్ మేజర్ ఇంకోటి, లోకేష్ ఈజ్ రైజింగ్ హ్యాండ్. ఐ విల్ గివ్ యూ టర్న్ సార్. మేజర్ ప్రాబ్లం మీరు కాదు, జనరల్ గా చెప్తున్నా. సో యా లోకేష్ జీ. Good afternoon, sir. యా గుడ్ ఆఫ్టర్నూన్. I am also BTech graduate, sir, from Shantanam Engineering College only. వండర్ఫుల్. Sir, I have a problem, sir. My brother is forcing to do MTech, sir. It is good or not? It is good or not? Yes sir, it is good, but what is your idea? బట్ అంటే నా ఐడియా వచ్చేసి ఓన్ గా ఏదన్నా డెవలప్ చేయాలి, ఓన్ స్కిల్లింగ్ ఉండాలని సార్. అంటే ఏంటి ఓన్ గా స్కిల్లింగ్ అంటే ఏం చేద్దామని? అంటే సార్ జాబ్, అంటే జాబ్ తెచ్చుకోవడం కాకుండా నేనే కొంచెం జాబ్ చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఒక కంపెనీ లాగా స్టార్ట్ చేయాలని. సో ఒక 1 year వర్క్ చేయాలని మినిమం, అవునా? ఎస్ సార్. ఓకే. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇందాక అదే చెప్పింది, ఒక పేపర్ మీద పబ్లిష్ చేయండి అని. ఇంట్లో వాళ్ళకి ఉండే అండర్స్టాండింగ్, మీ మైండ్ లో ఉండే అండర్స్టాండింగ్ చాలా గ్యాప్ వస్తుంది, రైట్? మీ విజన్ వేరే, వాళ్ళ విజన్ వేరే. వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీడు ఎంటెక్ చేస్తే బయట మార్కెట్ ఇలా ఉంది, ఇంతంత వాల్యూ ఉంది అది అని. బికాస్ దట్స్ వాట్ దే నో, దట్స్ వాట్ దే యాక్చువల్లీ నో. అండ్ లేదా మా అమ్మాయి ఎంబీఏ చేసింది అనుకోండి, మార్కెట్ ఇలా ఉంది, ఇంతంత శాలరీస్ వస్తాయి. బట్ యువర్ విజన్ విల్ నెవర్ మ్యాచ్ దేర్. చాలా మందికి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడు మ్యాచ్ అవుతుంది అని అంటే, మీరేం చేయాలనుకుంటున్నారో ఒక పేపర్ మీద పెట్టి వాళ్ళతో కూర్చొని మాట్లాడి, నేను ఇప్పుడు ఎంటెక్ లో దిగితే 2 years తర్వాత మార్కెట్ ఇది, దీని అసెస్మెంట్ ఇది ఇలా ఉంటుంది. అదే ఇప్పుడు నేను ఒక 1 year చదివి ఏదైనా ఉద్యోగంలో చేరి ఇమీడియట్ గా ఆ ఉద్యోగం చేసుకుంటూ కూడా నేను ఎంటెక్ చేయొచ్చు ప్యారలల్ గా, సో దట్ నేను అర్న్ చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం నాకు ఎంటెక్ కూడా వస్తుంటుంది. 2 ఏళ్ళు పని చేస్తే చాలు నేను. ఆ తర్వాత ఇదే ఎంటెక్ బేస్ చేసుకొని నేను ఒక ఆంటర్ప్రెన్యూర్ గానో లేకపోతే నా ఎక్స్పీరియన్స్ తో నేను ఏదైనా చేస్తాను అని వాళ్ళు క్లియర్ కట్ గా అర్థమయ్యేట్టుగా చెప్పడానికి ట్రై చేయండి. ఓకే రైట్. ఎందుకంటే పేరెంట్, టీచర్, చైల్డ్ అనేది ఇట్స్ అ ట్రయాంగులర్ స్టోరీ. వీళ్ళు ముగ్గురు టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం మొదలు పెడితే 99% ఆఫ్ ద ఇష్యూస్ రిజాల్వ్ అయిపోతాయి. అది జరగట్లేదు కాబట్టి ఎవడోడు ఎక్కడికి పోతున్నారో తెలియట్లేదు. నంద్యాలలో మొదలైన బస్సు వెళ్ళిపోయి ఎక్కడో విజయవాడలో తేలుతుంది. సో మధ్యలో ఏం జరిగిందో తెలియదు, రైట్? సో యూ బీ క్లియర్ ఆన్ ఇట్. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ నీడెడ్, రీచ్ మీ బ్యాక్ అండ్ ఐ షల్ హెల్ప్ యూ. ఓకే? ఓకే సార్. థ్యాంక్ యూ. అవసరమైతే మీ వాళ్ళతో నేను మాట్లాడతాను అవసరమైతే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్ ఎస్. ఇంకోటి, ఎంతసేపు గర్ల్స్, ఐ మీన్ అఫ్రీన్, ఎస్ ప్లీజ్ టెల్ మీ. గుడ్ ఆఫ్టర్నూన్ అఫ్రీన్, ప్లీజ్. Afrin, your voice is very low, ma. Now, sir. So there's some problem with my phone. Okay, but you tell me, like, I'll understand. No worries. Even if it's low, I'll understand. Okay, sir, the session was very interesting and inspiring. You told us, sir, following the passions. If we don't get a job, we just need to follow our passions, and we need to explore what is it, what new things we can learn from the passions we like to do. So I felt that point very, very interesting and very, it was very inspiring at that point. The session was very interesting, sir. Thank you, ma. Thank you so much. I know you're also an aspiring entrepreneur, and I'm there. I mean, like, I already had a discussion with you. So let us see what can be done. If anything is needed from my side, you ask me, I'll definitely do it. Okay? Yes. Sure. Thank you, Afrin. Sai Priya, you raise the hand. Unmute. Hello. Good evening to everyone, and good evening, sir. Yeah, hi, good evening. Sir, I have listened all the points which have told by you. There you have said the one thing. What is that means? If we won't get a job, everyone scores a HR.
Means Mm. everyone shows anger on HR. Mm. There recent I have studied, means whenever I get the chance I used to see the post. There one of them has posted, a saint was asked what is anger. Mm. He gave a beautiful answer that it's a punishment that we give to ourselves. Exactly. See how that we are going to give ourselves the punishment, not for the HR. True. True. So that I got the, when you said that I was getting into my mind. See, that's true. ఎందుకంటే see, the job is needed for you, not for the HR. So if you get anger on him, he's not going to lose anything. That's only your loss. So only thing is we need to have patience, right? Yes. So patience is the mother or father or whatever the relation it is. But only thing is, even that patience will have some limit. So at that point, till if it is, I mean, like everything will have a break point, right? Once it crosses that break point, then things will go worse. But we need to wait. That's it. There is no other go, right? Sir. Thank you, Saipriya. Renuka, yes, Good evening, sir. Good evening, everyone. yeah. Sir, right now I am doing MBA. I need to write fourth semester. Hmm. I am an HR. My specialization is HR, sir. Hmm. I'm searching for job, but I'm not getting right kind of jobs. Okay, what do you mean by right kind of job? Tell me. Means I have uploaded my resumes in many sites like Monster, Times Job, Hmm. and TCS like that. But I'm getting calls for like call centers, BPO type. Hmm. See, when we are uploading profiles on any platform like Monster, Times Jobs, Naukri, even on LinkedIn, there will be certain criteria where we need to fill what type of job you need, what are your specialized skill sets, okay, and certain expectations. So, to be very clear, many student needs to be trained how to use even Monster, Naukri, or Times Jobs, because we just upload the profile and we feel like we are not getting opportunities. But Yes, how are others getting opportunities? That means there is something missing from our profile and the way we have uploaded and the options that we have taken on that particular platform. Am I right? So that yes, it means we need to recheck what we have uploaded, what is there in our profile. See, when you go to Naukri, you don't upload anything. Okay, first for the time being, or if you have uploaded, leave it. You search for your time. I mean, one job, like you want to get into HR fresher or HR trainee. Okay. Now you open any job profile which says hiring for HR freshers. Open the job profile, look at the job description, look at the parameters, what they are expecting. Now you match it with your profile. Do you think you have any of those parameters? The reason is, this is a very good question. I'll tell you what will happen. The trends have changed in the last 2 years, rather 3 years now. Okay. It is all artificial intelligence based pooling, AI. Okay. AI pooling and that it means it is not a human filtration process anymore. They will set some keywords and your profile should have that keyword. If your profile keywords are matching with the job requirement keywords, then that profile will be considered. okay, sir. If that is not matching, then there is no point. Even if you have wait for 1.5, 2 years, 3 years, 5 years, we will be still remaining same. So first identify the job profiles, look out what sort of skills they are expecting and see if you can include those skills in your profile, and then you re-upload it, then your profile will be recognized, Okay, sir. right? Thank you, sir. You're welcome. You're welcome. Oh my God, we have a lot of hands here. Yeah, is Bazaar Ankit Gaud. Ankit Gaud, you can unmute and speak. Yes, sir. Am I audible, sir? Yes, sir. Please, please. Sir, actually, I'm a BTech student who has recently passed into third. Okay. So, sir, through some sources, the subject that the colleges teach, Hmm. like Your voice is breaking, Ankit. yes, am I audible now, sir? Yeah, better, better. Sir, the amount of content the colleges dump into students Hmm. is just the 15% of the requirement in the market. Industry requirement. Like Yeah. I have got to know about this.
Could you tell me, through your experiences, how responsible are the colleges in teaching students? Like, are they teaching it to the core or just an overview of everything? Okay. See, the first and foremost thing what happens is in any college, I mean, most of the colleges, it is the first time I think in many years, okay, after so many years, the first time there was a huge revolution in the education system. Because I have been a part of a lot of institutes as a board of studies chairman. We recommended a lot of advanced technologies that are supposed to be in the syllabus, which are relevant to the industry, where students can learn them and then come out with the knowledge that industry is looking for. Okay. Now, when you start assessing the faculty, I cannot definitely say that every faculty is good or every faculty is bad. It again depends. See, I'll tell you what, when I completed my engineering, there were two of my friends who completed engineering along with me. And within 1 week, they started working as faculty in the same college. And I know what are they. And they are still working in the same place for the last almost now 17 years. 17 years, same college, same work, same department, no change. So we cannot easily assess the people, number one. Number two, the kind of syllabus that is included in the college systems these days is very different. But now there is a huge difference where I'm getting calls from many colleges for teaching the students on cybersecurity and data analytics. So now the biggest problem is, to all the students over here, what I'm going to tell you all is, let us come back to the culture of Western countries. You know what will happen, not only Western countries, even if you go to an IIT and IIM, as far as my knowledge is concerned, which I have seen, no professor is being used like a reference book, like what others do. Like for them, professor is like a reference book. They're all self-learning people. If they feel like, okay, whatever the college is teaching, let it do. But for me, the market is looking for this. So for me, these are the skills needed. So let me look out for a teacher who can at least help me in between with whatever the doubts I get, and let him clear more than enough. Okay, so that it means we cannot blame the system at any cost. Of course, even if we want to blame, we can blame it, but it doesn't make any sense, or it doesn't make any output. At the end of the day, it's we are who is going to lose, right? So self-learning or self-establishing mechanism is something to which we need to get inside. That it means we need to work for ourselves, identify someone who can help you here and then whenever it is needed, but you prepare yourself for the industry. We cannot completely rely, and this academic year is going to be very challenging because many colleges, education institutions have got advanced subjects like Geetam and all these people. They have included very advanced courses like data analytics and cyber security, forensic, I mean like bio, I mean like fintech is one of the one, blockchain. So where there is no college faculty who ever at least thought of these subjects. Now they are looking out for industry experts who can come and teach them on a weekly basis. And we are going to do that. So self-learning is the only way, sir. That's the only way. If we start blaming, again, we will be into a loss because the things are never going to change. Yes, sir. The outline is good, sir. The implementation is good, but I'm asking about the output. Like, not able to see the output when it comes at last. What output you're expecting? Like, we are getting marks, but the knowledge when you test. Especially, absolutely. So they are giving you the knowledge, right? I mean, you're getting marks. They'll refer you like, there are many of friends who read JNT all in one and they'll pass the exam with 85%. Do you think they're all knowledgeable? No, right? No, sir. No, right. What is knowledge? Teacher will teach you something, but it's your research activity. Identify what industry needs. Now you learn what you need from outside. Now you have a lot of options like Udemy, Coursera. This is if you are able to spend another 15 days, then you don't even need to bother about your college. Dependability ratio needs to come down because everything, if you're getting it from a college, there is no problem at all. But you will never get everything from your college. You will get only a certificate, nothing else. Rest of the things you need to learn by yourself, and you need to create your own outcomes. Nobody else will support. That's the only way. Okay, sir. Thank you. Yes, sir. Thank you. Thank you. Yeah. Next, we have a lot of hands up. All hands up. Yes, yes, yes. Whoever, just raise your, I mean, like you can unmute and speak. Good evening, sir. Yeah, Ramya. My name is Ramya Shri. Yes, yes. Sir, my question is, in an interview, what is the first thing
a HR notices in a candidate, sir. Like you said that everyone must have a respectful fear while attending the interview. But in my case, I have that respectful fear, sir. But there is a voice in my mind while I'm attending the interview. There comes a voice in my mind that you can't do that, even though I'm capable. But there is a lot of fear that like I can't do it. No, Like that. that, like that, I will be facing the problems whenever I am going to attend an interview, or whenever I am going to talk with an HR like that. Everyone will face the problem like that, sir. That See, the I first can't and do it. you can't do it, Volke, right? Yes, sir. See, number one, the first and foremost factor here is I tell many students, stop comparing yourself with others. Number one. And number two, if you're not able to, if you're not really able to spend, if you're not able to be confident, if you're getting fear in your mind, that it means you're not totally ready for the war. Now analyze, why are you getting fear? The other person who is sitting in front of you is also a human being. The other person who is sitting in front of you as an HR can also react like a human being. He'll have emotions. What is he going to ask? The standard Google questions, what you get in Google. The biggest challenge here is you prepare your mindset in a way that I'm the only fellow that will be in the room, and I'll be answering whatever that comes to my mind. I don't need to think of anything in complication. ఎందుకంటే రూమ్ బయట ఉన్నంత వరకు we think 100 things, but the moment we are called and we are entering into a room, that's when our mind will get into a mindset like, what is he going to ask? What are the questions that will come? Will he ask me anything that I've prepared or not? Why the hell we need to think about all those things? The way you are talking to me right now very freely, the same way you go there and answer them whatever you know. If they say, this is what I know, sir, this is how I have prepared, that's it. You just keep it very clear. No need to think like, will anyone think anything? Hesitation is the biggest threatened thing for everyone. Like, don't hesitate in anything. Sir, this is what you're expecting, but I'm sorry that I'm not sure of it, but this is what I know. And whatever you know, you tell them. Whether you get the job or not, that's secondary. But unless or until we open the mouth, there is no assurance. Even if they have an impression to give you a job, they cannot assess, right? So don't think about fear. Fear is everywhere for everyone. See, when I say respectable or healthy fear, that it means in terms of the body language, the kind of words I should use and the kind of expressions I should carry. But I never wanted to, I never want that fear to hit on my confidence and make sure I'll flop. So don't think about anyone. Don't discuss with anyone when you're at an interview place. It's your game. Talk to what you are and speak up what you can. Read the book Power of Subconscious Mind. So Amir sir says, read the book Power of Subconscious Mind. Yes, that's another one I have gone through once. So thank you so much, sir. So you can collect that. I think it's a ebook is also available through Google. Okay, collect it, download it, read the book, practice more and more. In a day, at least practice half an hour, 45 minutes. The more you practice, the more you come up. That's one of the reasons when you are in sessions like this, start talking to people. You don't know who are they, you don't know where are they from, but just interact and leave it. You don't need to bother whether you talk to them second time or not. But did you talk or not? That's a question here. That's it. Nobody is going to ask you why you spoke all those things. Just speak up and leave. That's it. So there is some question. Amir sir, what is the author's name there? Someone is asking. You can type it on chat window, sir, or you can tell them. Sushmita. At the moment, I'm not at home. If you want, sir, I can take a snapshot of it and send it no across problem, later. sir. Yeah. Lokesh will get it to you. Don't worry. We'll get it to you. Thank you, sir. Sushmita says, what exactly HR mean when he asks, tell me about your personality. Tell me about your personality means what type of personality you carry. Are you a person who reacts for everything? Are you a personality who walks very, different, where people feel like, okay, not right or wrong? I mean, what type of person you are on an overall basis, how you deal with people, how you go with people, how you behave with people, and all these things. Author is Joseph Murphy. Okay, Joseph Murphy. Yeah, thank you. Thank you, Humaira. So when we say about the personality, I'm a person like, you just need to tell what sort of positive things you have, where you can mingle with the team or where you can mingle with the people and work on a very comfortable line. Like they should feel like, okay, we are having a person on board who really makes the entire environment or situations very comfortable with his or her work.
and then make the things very much possible instead of just presenting see there are different types of personalities who are multi-phased, like fickling. I mean, the mind keeps on getting confused here and there. They don't know what they do. They make a decision by now and they change the decision immediately. So you be that person where you say that, okay, once I decide this, I'll do it, that's it. So they just wanted to identify what you are exactly, because consistency, your confidence, your emotions, everything comes in that discussion. And if you're not consistent or stable, then there is no point of having you on board. So we need to identify self-assessment. I'll suggest you all one website. Go to that website, and it is called www.123test.com. Okay. You need to have about 120 questions, somewhere So about can you 100. come again, sir, that website? I typed it on chat, 123test.com. Okay, you can open that website, www.123test.com. Others mute. Thank you. So the challenge here is the challenge here is, when you go to this particular website, you will find around 80 to 100 questions, and you answer all those questions. It will ask for your email address. It will send a wonderful 50 pages report about you for whatever the answers you give. It will help you to identify what side of person you are. Yeah, Karthik garu, one point. Yes, sir. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జావా నేర్చుకోవాలని కానీ లేదా జావా సంబంధించిన మెటీరియల్ కానీ ప్రజెంట్ అంటే లాక్డౌన్ లో కొంతమందికి అవైలబుల్ లేవు మెటీరియల్స్. కావాలంటే నేను చాట్ బాక్స్ లో నా వాట్సాప్ నెంబర్ పిన్ చేస్తాను. వాళ్ళు దానికి పంపిస్తే నేను జావా సంబంధించి ఏమైనా మెటీరియల్ కానీ నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీ కావాలంటే నేను ఒక లింక్ కూడా పంపిస్తాను. ప్లీజ్. Yeah, friends, ఇది చూడండి. Now you have someone who is ready to help you. This is what we do, and this is what I'm trying to do. Amir sir కూడా నేను ఏదైనా సెషన్ పెడితే ఎందుకు వస్తారంటే, లాస్ట్ టైం కూడా సెషన్కి వచ్చారు. ఆయన ద్వారా నాకు ఒక ఇద్దరు పరిచయం అయ్యారు, and they called me and they spoke to me. This is how we build a network. Network building is more important in creating employment or being employed. So just meet people, learn from people. We cannot just be silent. Manikanta, please, you raise the hand, చెప్పండి. Hello, sir. Good evening. Yeah, good evening. Myself, Manikanta, sir. I'm from Hyderabad. Yeah, please. Actually, sir, I started my BTech without any interest, sir. Actually, I have to passed out in 2017. Till now, I didn't get my graduate certificate just because of my parents' expiry in second year BTech. I'm sorry for that. Okay. So after my parents' expiry in 2015, I left college for 4 years, sir. So I didn't have anyone to guide me. So I worked in some hospitality company. Actually, it is called as Compass Group of Industries as a food controller. So I worked there and I got a lot of skills and I learned about life, what is life, how to lead a life without anyone supporting you, without any guidance. I learned a lot of things. Okay. But the thing is that I need my graduation certificate, sir. I came to Hyderabad. I did this in Pune, sir. After in Pune, I got a thought that why don't I go to Hyderabad again, and why didn't I finish my BTech those 2 years? Okay. So I returned from Pune and rejoined in college, sir. Last year I rejoined in my college. And I started day scholar, sir. Actually, I have to work and I have to go to college. Struggled a lot. Actually, I have to do only I will have 2 hours sleep, sir, for 6 months. So I struggled a lot. I got typhoid in between that. I didn't attended any exams. Even now I have nearby 17 backlogs. Even though I promoted, now I'm in 4-1, sir. I'm not getting what to do, sir. Actually, I'm not getting the subject in my mind. Okay. Not getting what to do, what not to do now. Right now, I'm free. I did everything, sir. Electrical work, civil work, farming. I did everything. I'm interested in each and every field.
but I need my graduation certificate for my career. What to do, sir? Okay, see, this is going to be another 45 minutes discussion with you. I'm definitely sure of it. Okay, so don't worry. I've shared you my WhatsApp number. You said just send me a message. I'm going to talk to you on call. Okay, I'll take at Yes, least a sure, half an sir. hour to Actually, 1 I hour. didn't got your WhatsApp number, sir. Oh, I've okay. shared it on message. Okay, I've sent it on chat. Okay. Okay, let me save it, sir. Yeah, you save it. Okay, you just give me a call tomorrow evening. I'll definitely talk to you. Yeah, okay, sure. Thank you very much, sir. Yes, Sushmita has another question. Thanks for the answer. And what should I answer them? And they ask me, where do you see yourself in the next 5 to 10 years? Very simple answer. Don't say that I would like to be in your seat, or don't say that I would like to be a CEO or anything. Say that whatever the position is offered to me as per my skill sets and knowledge, I'm ready to accept it. Whatever the position. Because if you're really good in performing and if you're really good at everything, they will offer you the same role whichever is to be given as per the ladder that is available. So maybe you may become an assistant manager or team leader or some other role after 5 years or 10 years, whatever is your scale, but they'll definitely get you. But you don't name a designation and say that I want only that particular designation. You just say that according to my skills and knowledge and my experience, whatever is there, and as per my performance, whatever the position is being offered that day, I'll be happy with it. That's it. You just leave the hands open. Automatically, you will get a good position. If you try hard, you will get a a plastic ball in your hand. If you are very open-minded, you'll get a golden ball. So that's very easy. And Venkatesh Garu, he shared the contact details. Guys, Venkatesh sir contact details are here, and kindly save it, and mobile number, email ID rendu. Thank you, Venkatesh Garu. Thanks for that. And కార్తీక్ గారు ఫస్ట్ టైం అండి మీ మీటింగ్ వింటాం, చాలా వండర్ఫుల్ గా ఉందండి. చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గిరి గారు, సో సార్ ఇక్కడ ఇంకో మీటింగ్ లో ఉన్నారు. గిరి సార్ ఇస్ ఆల్సో హియర్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. అండ్ it's like we can plan anything. Ramya Shri says, what should be the answer given when an HR asks, would you lie for the company? Wonderful. What do you say? మీరు చెప్పండి. ఇప్పుడు నేనే అడుగుతున్నా HR గా, would you lie for the company? Sir? Would you lie for the company if I hire you? If you are working with my company, would you lie for the company? Sir, actually, that's the confusion for me, sir. Whether what is the confusion you have? Sir, I have heard from someone that if we say no, then they will say that okay, if the company goes into losses, at the time also you'll say no. It's like, sir. So what's the answer to be given? Like, if we are honest, means we don't lie. Then what? And HR asked that if you don't lie, the company will lose. See, very simple. The only way is if you're, I don't know how many people like my answer here, but this is what I have been following. There were a lot of situations where I opposed things and I said, I don't want to compromise. See, when you start lying for your company once, you need to continuously lie for lifetime. Number one. And number two, once you start lying, even if it is only one time, people will remember you that you lied once at least. So that means you're not authorized, or you're not honest. So what will happen? ఇది కాకపోతే ఇంకో జాబ్ వస్తుంది మనకి. అంతేగాని మనం ఒక అబద్ధం చెప్పి దాని ద్వారా కంపెనీకి ఒక 10 రూపాయలు తెచ్చి మనం ఒక 3 రూపాయలు తీసుకోవాలనుకుంటే that is not a right thing. See, don't bother about the job. Let your self-respect be there. Let your credibility be there. Let your accountability be there. See, I'm not going to do this mistake. See, in that case, I left 2 government jobs. ఒకటి కూడా కాదు, 2 వదులుకున్నాను. Okay, the reason is I never wanted to kill it. నన్ను అడిగారు, కార్తిక్ మీరు ఇంత డబ్బులు పెట్టండి మీకు ఇది ఇస్తాము అని. I said like I don't want to buy a job. Number 1. Number 2, ఒక దాంట్లో చేరాను డబ్బులు పెట్టకుండా. చేరిన తర్వాత people wanted me to do lot of things which I was not legal. I said like I won't do. If you don't do this, someone else will come to your place అన్నారు. ఒక 3 months కల్లా అదే జరిగింది. So then I was out of that. So don't lie for the company. If that is the situation, be prepared that you can even leave the job, but never ever get into the case of lying for the company. That is very dangerous and non-ethical. Stick to ethics and just fight back. That's it. Okay, sir. Thank you, sir. Yeah, you're welcome. So thank you very much. So Giridhar garu inko session lo unnarata. So thank you very much everyone. I hope it was helpful and a bit interactive, and thank you so much for all those who spoke.
అండ్ దిస్ ఇస్ వెరీ సింపుల్ అండి. జాబ్ లేదు అనే మాట అయితే లేదు, ప్రతి ఒక్కరికి జాబ్ ఉంది. అప్పడాలు అమ్ముకోనన్నా బతుకుదాం, బట్ ఏదోటి అయితే చేసుకుందాం, ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, రైట్? సో ఇంకేదైనా చాట్లో ఎనీ అదర్? యా రైట్, థ్యాంక్ యూ స్పందన. సో దట్స్ ఇట్. సో బీ కేర్ఫుల్, think what you can do. There is every option for everyone. Think twice, thrice before you make a decision, and then come up with the decision, and you have a wonderful future ahead. Na mobile number chat lo betanu. Drop in a message. Let us speak. Let us see whatever we can do. And thanks to Amir garu, Giri garu, and special thanks to Venkatesh. And manaki he's supporting the students now. You made a very good platform, sir. So now people will call you undoubtedly. Even I'll call you probably. I think I'll also save your number, and that I need to do now. Okay, thank you. Right. So do well. All the very best, my dear friends. Learn the things. Karthik, 1 minute. Yeah, Giri garu, చెప్పండి. Story of that నిరుద్యోగి కథ, ఎక్సలెంట్ సార్. టైటిల్ చూడగానే అది రియల్లీ ఐ ఓపెన్ టైటిల్ సార్. బికాస్ నేను కూడా 2010-11లో SRM లో ఎంటెక్ అయిపోయాక SRM యూనివర్సిటీలో ఎంటెక్ చేస్తూ వార్డెన్ గా చేశాను సార్. అతను వెంకటేష్ గారు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. బికాజ్ నేను 15,000 స్టార్ట్ చేశాను సార్. తర్వాత బాపట్ల నుంచి 22,000, 25, 29, 35, 39 సార్. ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ తో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, విజ్ఞాన్ అండ్ ఎందుకు చెప్తున్నాను ఇదన్నీ కూడా మనం ఎవ్రీ ఇయర్ అది ఛాలెంజ్ సార్ మనకి. ఇప్పుడు లాక్డౌన్ టైంలో నేను 15,000 చేసినప్పుడు 23,000 తర్వాత మన 50,000 జాయిన్ అయ్యాను సార్. బికాజ్ అమ్మగారికి బాగపోతే కాలేజ్కి వెళ్లకుండా ఉంటానని చెప్పి జాయిన్ అయ్యాను సార్ చలపతి ఇంజనీరింగ్ కాలేజ్లో 2013లో. సో ఈ లైఫ్ స్టోరీ, అన్ఎంప్లాయ్మెంట్ లైఫ్ స్టోరీ అనేది అసలు నిజంగా చెప్తున్నాను సార్. మీ టైటిల్ చూడగానే నాకు అనిపించింది నీరు గారిపోకూడదు మనం. అసలు అన్ఎంప్లాయ్మెంట్ అనే వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళకి చాలా నేర్చుకోవచ్చు, కసిగా ఉంటారు వాళ్ళు, చాలా నేర్చుకోవచ్చు. అది ఒక ఛాన్స్ అది. అంటే మనం ఏదో నేర్చుకోవాలంటే ముందు మనకి ఏం జాబ్ లేనప్పుడే చాలా నేర్చుకుంటాం. జాబ్ ఉంటే, కంఫర్ట్ జాబ్ లో ఉంటే ఏం నేర్చుకోలేం. నేను చలపతిలో 6 years కంఫర్ట్ జాబ్స్ అన్నది. డైలీ 1 hour క్లాస్, 1,000 per 1 class, అండ్ జస్ట్ వెరీ కంఫర్ట్ లైఫ్. 4 o'clock వెళ్ళి ట్రైన్ చేసేవాడిని. నాదంతా బయట ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ సురేంద్రబాబు తిరుగుతూ ఉండేవాడిని. చాలా కంఫర్ట్ లైఫ్. మనం ఏం నేర్చుకోలేదు సార్. ఇప్పుడు చెప్తాను, చెప్పండి సార్. డిస్కంఫర్ట్ లో మనం చాలా నేర్చుకోవచ్చు. మోర్ పెయిన్, మోర్ గెయిన్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ యు ఆల్. Thank you so much. Thank you, sir. Right. So yes, that yes. I am Ravi from Malared Engineering College, sir. That's in Hyderabad. Yeah, Ravi, cheppandi, please. I'm currently pursuing BTech. I did not write my exams 3-2. That means third year, second semester. Sir, I want to serve the people through civils. I used to work as a social reformer, sir, bringing the change in the society or helping the people with my own hands. That's my satisfaction. But most probably in my family situations, I can't. In my way of thinking, I can't able to do it. I thought in many times, sir. Would you like to give any idea about this, sir? See, you cannot change the world, number one, okay? But if you want to serve the people, if you want to help anyone, you can still do it. Monday to Friday, you work. Saturday, Sunday, you take time to help people, okay? Most probably, I will do, sir. Still now, I should not say, but I am doing, sir. No, there is no point. See, when you are doing something good, you can say there is nothing to hide. Okay, see, there are a lot of students who are doing it and they are running their own NGOs on weekends and they are making good service, okay? See, it's always good. You have a nice mindset. 5 days you work, 2 days you spend, or 1 day you spend for society and one day you give for family. Balance it. If I want to serve the people, I need to have money in my hands, right, sir? See, for everything you don't need money. I'll tell you, service is not just with money. I'll tell you this. What happens is many of the people made that impression that if you want to serve someone, it's only with the money. If money is the only way of serving, a lot of NGOs must have got shut down by now. Okay, see, you can serve the people with knowledge. Now Venkatesh garu unnaru, so I know he said like he will help the people with free Java book material and knowledge, and I have been doing few things. Giri garu unnaru, Amir sir unnaru. No, you want to do service in terms of knowledge, you can give it for free. You want to do something in terms of collection of dresses and all, you may not spend, but you can ask people humbly that this is our requirement, these are the number of people. Adagandi noru terisi help chesevaadu 100 mandi unnaru chuttu.
దట్ ఈస్ ఆల్. ఐ మీన్ ఆ ప్లానింగ్ అనేది ఉందనుకోండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అన్నీ నేనే చేయాలి, నేనే ఖర్చు పెట్టాలి, నేనే సంపాదించాలి అనుకుంటే మాత్రం ఐ డోంట్ రియలీ థింక్ దిస్ ఇస్ ద రైట్ ఏజ్. You need to struggle for 2-3 years, earn well, keep the money, and then you can spend from your pocket. Yes. అర్థమైందా? But actually, forcibly, I have entered into BTech, and meanwhile, I want to achieve job in either in civil service or in TSPSC exams, government jobs, so that I can have many. Meanwhile, I will be one of the leader, right? In that context, I want to explain, sir. సింపుల్, వండర్ఫుల్. బట్ వన్ థింగ్ యూ రిమెంబర్ సార్, ఎట్లాగో అలాగ బీటెక్లోకి వచ్చేసారు కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు దాన్ని ఫినిష్ చేయాలి. You don't have an option other than that. Number one. Number two, if you want to get into civils, the first and foremost thing is you get away from your smartphones and everything. Okay, you prepare. You have to prepare like anything, because I was there in a couple of mock interviews for civils people, and I know how much they work. Okay, so you need to spend, I don't say numbering, but you need to spend so many hours, and it's not that easy to crack. Okay, and if you do it, then you don't know where you will work. But the moment you are into the system, then it's up to you how you want to serve the people. Everything needs a lot of hard work and a planning. If you are planned, then everything is possible. Right? All the very best, Ravi. Thank you, sir. Thank you for your information. Right. So, thank you very much. Thank you, Humaira Afrinji, so for for your wonderful feedback. Thank you so much to everyone, to all the participants, and a big thanks to all the interactive people. And thanks a lot. Happy weekend, and thanks for sparing your last 2 hours of time, 1.5 2 hours of time. It's almost 1.5 hour now. So thank you so much for your wonderful time, and see you all. And anything, you can just reach me out on WhatsApp. I have dropped my numbers also. Just reach me. Take care. Bye bye. Be safe.